సింగర్ కి ఇస్ దేర్ గుడ్ మనీ ఇన్ ఇట్. స్టూడియో చుట్టూ తిరగాలి, ఫ్రీగా ట్రాక్స్ పాడాలి. చాలా మంది 9 to 5 జాబ్స్ చేస్తూ స్టూడియోలో పని చేసుకుంటున్నారు. జస్ట్ లాగిన్ అయ్యి టేక్ అన్న వెంటనే వెళ్ళి. క్రియేటివ్ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సెల్ఫ్ అవేర్నెస్ కొంచెం హైట్ అండ్ ఉంటుందని నా ఒపీనియన్. మై ఫ్యాషన్ సెన్స్ చిన్నప్పటి నుంచి కూడా కొంచెం డిఫరెంట్ ఉండేది. అబ్బో పాష్ గా ఉంది అమ్మాయి, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. దట్ వాస్ ఆల్వేస్ దేర్. సో దానివల్ల ఐఎమ్ వెరీ హార్డ్ ఆన్ మై సెల్ఫ్ అనమాట. సో వెన్ డిడ్ యూ రియలైజ్ థెరపీ తీసుకుంటే మనకు హెల్ప్ అవుతుందని? సమ్ టైమ్స్ ఐ ఫెల్ట్ బులీడ్ వర్క్ స్పేసెస్ లో అండ్ దాచుకునేదాన్ని అండ్ ఐ యూస్ టు బర్స్ట్ అని. నేను ఇలా అసలు ఇది కానే కాదు కదా, వాట్ ఈస్ రాంగ్ విత్ మీ, ఐ గో టు థెరపీ అని ఐ వెంట్ టు థెరపీ. ఆ థెరపీలో నాకు తెలుసుకున్నవి ఏంటంటే, ఒక స్లీజీ కమెంట్ నీ మీద పాస్ చేస్తున్నప్పుడు హౌ డు యూ స్టాప్ ఇట్. అండ్ దాని తర్వాత ఐ హ్యాడ్ అ బిగ్ బ్రేకప్ ఇన్ మై లైఫ్. ఐ హ్యాడ్ టు గో టు థెరపీ అగైన్. ఆనెస్ట్లీ థెరపీ హెల్ప్స్. You have this brand. Much better. We've done merchandising for Shreya Ghoshal ma'am, SPB sirs. We did for band Capriccio. First year profits chusam, second year, third year profits chuledu. It takes courage to start your own business. Where are you heading to right now? Actually, I realized ki I'm a better composer than a singer. Okay. I'm coming up with my own album now. It's called Gold. Describe your childhood. Like, how would you? So my childhood was filled with music. Tyagaraja Gana Sabha, Chikkadapalli, Ravindra Bharat, Nampalli. చిన్నప్పుడంతా ఏం లేదు, పట్టుపరికిని వేసుకోవడం, షోకి వెళ్ళడం, పాడడం, రావడం. క్లోజ్డ్ బబుల్లో ఉన్నానేమో. హౌ డు ఐ పుట్ దిస్ వైట్? Hi guys, welcome to another episode on Yent Money. This is your host Anusha. ఈ రోజు మనతో ఉన్నది దామిని భట్ల. యూ ఆల్రెడీ నో హర్. మనం చాలా చిన్నప్పటి నుంచి పాడుతా తీయగా ఇలాగ మల్టిపుల్ రియాలిటీ షోస్లో చూసాం. షీఈ్ అన్ అమేజింగ్. ఓకే, నేను కరెక్ట్గా ఐల్ గెట్ దిస్ రైట్. షీఈ్ అ తెలుగు ఇండీ మ్యూజిక్ సాంగ్ సింగర్ అండ్ కంపోజర్, సింగర్ సాంగ్ రైటర్. ఓకే, సింగర్ అండ్ సాంగ్ ఎంత ట్రైనింగ్ ఇచ్చాను నేను నీకు. సింగర్ అండ్ సాంగ్ రైటర్, ప్లేబ్యాక్ సింగర్, ఇది తెలిసిందే. అండ్ అన్ ఆంటర్ప్రెనర్ ఆల్సో, ఇఫ్ సంబడి డజంట్ నో. ఆ ఆస్పెక్ట్ కూడా ఈరోజు టచ్ చేయబోతున్నాం. ఈరోజు ఎపిసోడ్ లోని మేము మేజర్గా ఇప్పటి వరకు దామిని వేరే పాడ్కాస్ట్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ మాట్లాడిన టాపిక్సే మాట్లాడతాం 100%. తన సింగింగ్ ప్రొఫెషన్ గురించి చాలా చోట్ల మాట్లాడింది. సో దాని గురించి చాలా తక్కువ మాట్లాడతాం, ఎందుకంటే వీ కాంట్ ఓవర్ లుక్ ద ఫ్యాక్ట్ దట్ షీఈ్ లైక్ అ వెరీ ఎస్టాబ్లిష్డ్ సింగర్. బట్ దాని గురించి తక్కువ మాట్లాడతాం. బట్ మిగిలిన విషయాల గురించి చాలా ఎక్కువ మాట్లాడతాం, ఎస్పెషలీ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ మిలీనియల్స్ అండ్ లైక్ హౌ వీ హ్యావ్ సిమిలారిటీస్ ఇన్ దట్ ఆస్పెక్ట్. సో దామిని, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. పిలిచినందుకు థ్యాంక్స్. ఇంట్రడక్షన్ చెప్తారా? సో తెలుగు మ్యూజిక్ అంటే ఏంటి? తెలుగు ఇండీ సింగర్ సాంగ్ రైటర్. సింగర్ సాంగ్ రైటర్. యు సెడ్ మ్యూజిక్ కంపోజర్ సింగర్. చెప్పాను కదా, నాకు పాట విని బాగుందా బాగోలేదా No. I understand. It's a new terminology అంటే మన అందరికి. సో బేసికలీ తెలుగు ఇండీ. వాట్ ఈజ్ ఇండీ మ్యూజిక్? ఇండీ మ్యూజిక్ ఈజ్ ఏదైనా సినిమాలో లేకుండా, ఏ లేబుల్తో సైన్అప్ చేయకుండా మన స్వయంగా చేసుకునే సాంగ్ ఏదైతే ఉందో దాన్ని ఇండీ మ్యూజిక్ అంటారు. యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఉంది ఈ కాన్సెప్ట్. పాత లలిత సంగీతము, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, లేకపోతే చాలామంది రైటర్స్ రాసిన సినారే గారు కూడా ఇండిపెండెంట్ సాంగ్స్ రాసేవారు. సినిమాల్లో రిలీజ్ అవ్వనివి లలిత సంగీతం, జానపద గీతాలన్నీ కూడా ఇండీ మ్యూజిక్ కిందే వస్తాయి. దీన్ని వెలుగులోకి చాలామంది సీడీల రూపంలోనూ లేకపోతే క్యాసెట్స్ రూపంలో తీసుకొచ్చారు. అండ్ దాంట్లోంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇప్పుడు బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ ద న్యూ డిజిటల్ ఎరా కాబట్టి ఇప్పుడు ఒక సాంగ్ చేసుకొని దాన్ని డిజిటలైజ్ చేసి దాన్ని ఆల్ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో పెట్టడం, ద హోల్ ప్రాసెస్ వితౌట్ ఎనీబడీస్ హెల్ప్ ఈజ్ ఇండిపెండెంట్ మ్యూజిక్. సో దట్ ఈస్ ఇండీ సింగర్ సాంగ్ రైటర్. So I have released at least 10 to 12 songs like that. Amazing. And it's a community. It's like ఇప్పుడు ఫ్రెష్ కమ్యూనిటీ. చాలా మంది దీనికి అలవాటు పడుతున్నారు. అండ్ థ్యాంక్స్ టు ద ఎక్స్పోజర్ వీ హ్యావ్ సోషల్ మీడియా ద్వారా, లేకపోతే స్పాటిఫై, యాపిల్ మ్యూజిక్ ద్వారా. బట్ దట్స్ హౌ ఎవ్రీబడి ఈజ్ నౌ ఆల్సో యాక్సెప్టింగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్. ఎందుకంటే వీఆర్ వెరీ ఫిల్మ్ సెంట్రిక్.
అంటే మ్యూజిక్ అంటే ఏంటి మనకి లైక్ మణి శర్మ గారు, కీరవాణి గారు, ఏఆర్ రెహమాన్ అండ్ ఇళయరాజా గారు, యూనో చిన్నప్పటి నుంచి అవి వినుకుంటూ వచ్చాం. ఎప్పటి నుంచో పాత పాటల నుంచి అన్ని సినిమా పాటలు వినుకుంటూ వచ్చాం. బట్ ఇప్పుడు కొత్త ధోరణి ఏంటంటే బికాస్ ఆఫ్ చౌరాస్తా బ్యాండ్ కానీ, రామ్ మిరియాల, యూనో వీ హ్యావ్ a couple of Hemachandra and me, we started making our own songs and we want to make our own independent ఒక ఆర్టిస్ట్ పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఉంటుంది ఆ పాట. సో there is that difference between film music and indie music, and that's why I asked you to introduce me as an independent music musician. Yeah. అంటే ఒక క్వశ్చన్ నాకు యూజువలీ ఇప్పుడు నాకు జనరల్గా లైక్ ఐ టోల్డ్ యూ బిజినెస్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ సైడ్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఏ ప్రొఫెషన్లోనైనా ఎవరైనా ఎక్సెల్ అవుతున్నారంటే ఆ ప్రొఫెషన్లో యూజువలీ ఇప్పుడు యాజ్ అ సింగర్ ఇప్పుడు 9 to 5 ఒక కార్పొరేట్ జాబ్ చేస్తున్నారు, సో అండ్ సో మేనేజర్, సో అండ్ సో అనలిస్ట్ అంటే మాకు తెలుసు హౌ దే మేక్ మనీ, వాట్ కైండ్ ఆఫ్ మనీ దే మేక్ అండ్ ఆల్ ఆఫ్ దట్. రైట్. సింగర్కి ఆ ప్రొఫెషనల్గా ఎస్టాబ్లిష్ అయ్యే ఆ టైంలోని, ఆ టైం లైన్లోని ఇస్ దేర్ గుడ్ మనీ ఇన్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్? So I feel like in the very beginning 5 to 6 years చాలా కష్టపడాలి till you make a mark. వాల్యూ ఫర్ మనీ, ఆ బ్రాండ్ వాల్యూ వచ్చేంత వరకు కూడా చాలా కష్టపడాలి. స్టూడియో చుట్టూ తిరగాలి, ఫ్రీగా ట్రాక్స్ పాడాలి, ఫ్రీగా కోరస్ పాడాలి, లేదా రోజుకి 2,000 రూపాయలు వచ్చేలాగా కోరస్లతో అలా 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 స్టార్ట్ చేయాలి. బికాజ్ వీ హ్యావ్ అ యూనియన్, వీ హ్యావ్ పర్ డే కాల్ షీట్కి ఇంత మనీ అని ఉంటుంది. ఎన్ని రోజులు వర్క్ చేస్తే అన్ని డబ్బులు. అండ్ లైఫ్ స్టైల్ బట్టి కూడా ఉంటుంది, లైక్ లైక్ హౌ యు ఆర్ గోయింగ్ టు సపోర్ట్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యు ఆర్ సపోర్టింగ్ అ ఫుల్ ఫ్యామిలీ ఆర్ ద బ్రెడ్ విన్నర్, డెఫినెట్లీ సింగింగ్ ఒక్కటే సరిపోదు, యూ నీడ్ అదర్ థింగ్స్ ఆల్సో. చాలామంది ఇప్పటికీ కూడా సినిమాల్లో కోరస్లు పాడుతున్న వాళ్ళు కూడా 9 to 5 జాబ్స్ చేస్తూ స్టూడియోలో పని చేసుకుంటున్నారు. అంటే జస్ట్ లాగిన్ అయ్యి కూర్చొని టేక్ అన్న వెంటనే వెళ్ళి పాడడం, అలా చాలామంది దే ఆర్ డూయింగ్ దే 9 to 5 జాబ్స్ అండ్ సింగింగ్ ఆన్ ద సైడ్. వీకెండ్స్ వస్తే నైట్ క్లబ్స్లో పాడుతున్నారు. సో బ్యాండ్స్, సో పర్ఫార్మెన్సెస్, రికార్డింగ్స్తో డబ్బులు బాగానే వస్తాయి. అండ్ ఆఫ్టర్ అ పాయింట్ సర్టన్ టైమ్, ఇఫ్ యు ఆర్ అ ప్లేబ్యాక్ సింగర్ అండ్ యూ హ్యావ్ సమ్ హిట్స్, దెన్ షోస్ బాగా వస్తాయి. యూ విల్ బీ హెడ్లైనింగ్ అ షో. హెడ్లైనర్స్ అంటే ఇంకా వాళ్ళు ఆ రోజు ఈవినింగ్లో దే ఆర్ ద హైలైట్ ఆఫ్ ద షో అన్నట్టు. సో దామిని భట్ల లైవ్ ఇన్ కాన్సర్ట్ ఆర్ సో అండ్ సో లైవ్ ఇన్ కాన్సర్ట్, Rahul Sipliganj, because he's won Natu Natuki Oscar, so he goes to all college fests. I'm just taking an example here. It is again malli tier 1, tier 2, tier 3 sets of musicians and how they earn money. Again it is malli dantlo kuda ivi untai. Also there is this royalties that we receive. Indian Singers Royalty Association అని ఒకటి ఉంది, ISRA అని ఒకటి ఉంది, IPRS అని ఉంది. IPRS is if you write your songs and if you are registered under IPRS, you get royalties from your IP, because అది నీ పాట కాబట్టి అది నువ్వు కంపోజ్ చేసినందుకో లేకపోతే రాసినందుకో యూ గెట్ రాయల్టీస్. ఈ స్ట్రీమింగ్ నుంచి కూడా రెవెన్యూ వస్తుంది. సో దెర్ ఆర్ మల్టిపుల్ అవెన్యూస్ టు గెట్ రెవెన్యూ. బట్ అది స్ట్రీమ్ లైన్ చేయడానికి అట్లీస్ట్ మినిమం 10 years పడుతుంది. ఇట్స్ నాట్ లైక్ అ కేక్ వాక్ థింగ్, ఇట్ విల్ టేక్ టైమ్ టు స్ట్రీమ్ లైన్ ఆల్ ఆఫ్ దిస్. బట్ ఐ వుడ్ సే హ్యావ్ లైక్ అన్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, like a 9 to 5 job or any other thing on the side. Yeah. Full respect for people who are pulling off a 9 to 5 job and being a part-time singer and doing all of this. Full respect. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, కాంట్రవర్షియల్ కాదా నాకు తెలియదు కానీ బట్ ఐ విల్ స్టిల్ ఆస్క్ యూ. ఓకే. ఇస్ దట్ ఇప్పుడు యూజువల్గా యాక్టర్స్ మనం చాలా సినిమాల్లోని ఇప్పుడు కొత్త హీరోయిన్ని తీసుకురావడం లేదంటే సైడ్ రోల్స్ని తీసుకురావడం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం కూడా వాళ్ళకి రోల్స్ వస్తాయి. ఎందుకంటే లైక్ వాళ్ళకి 2 million ఫాలోవర్స్ ఉన్నారు, 8 million ఫాలోవర్స్ ఉన్నారని రోల్స్ వస్తాయి. టాలెంట్ గురించి అదే మనం మాట్లాడుకోద్దాం, ఎంత టాలెంట్ అది పక్కన పెట్టేద్దాం. సింగర్స్కి కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఛాన్సెస్ వస్తాయా? యా, అంతేగా. అదే మీ నెట్వర్క్ అని అంటారు. నెంబర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఆర్ యువర్ నెంబర్స్? స్పాటిఫై నెంబర్స్, ఇన్స్టాగ్రామ్ నెంబర్స్,
how many hits you got. So that all ఇప్పుడు లైక్ మొన్న వెరీ రీసెంట్ ఎగ్జాంపుల్ ఇస్ కోల్డ్ప్లేకి ముందు జస్లిన్ రాయల్ అని ఒక సింగర్, షీ ఓపెన్ ఫర్ కోల్డ్ప్లే. షీస్ గాట్ లైక్ 2.9 million followers only on Instagram. ఓకే. మా యూట్యూబ్, స్పాటిఫై అన్ని నెంబర్స్ యాడప్ చేస్తే ఎక్కడో వేరే మిలియన్స్లో ఉంటాయి. బట్ ఆన్ ద స్టేజ్ షీ డెంట్ పర్ఫార్మ్ అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ వీ ఆల్ అగ్రీడ్. సో బట్ షీ వాజ్ స్టిల్ దేర్ ఓపెనింగ్ ఫర్ కోల్డ్ప్లే కాన్సర్ట్కి ముందు షీఈస్ ద ఓపెనింగ్ యాక్ట్ బికాస్ ఆఫ్ హర్ పిఆర్, బికాస్ ఆఫ్ ద నెంబర్స్. ఫస్ట్ ఎవరైనా నెంబర్స్ చూస్తారు, ఫస్ట్ ఎవరైనా హౌ మెనీ హిట్స్ డూ యూ హ్యావ్. ఆల్సో ఇట్స్ అ వెరీ రాంగ్ ప్రాక్టీస్ వేర్ వాళ్ళకి అన్ని నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళే సో అండ్ సో ఎక్స్ రెమ్యునరేషన్కి వస్తున్నారు, మీకు అన్ని హెడ్స్ లేవు, మీరెందుకండి అంత కోట్ చేస్తున్నారు అంటారు. సో ఇట్స్ లైక్ దే ఆర్ ఆల్వేస్ కంపేరింగ్. బట్ ఐఎమ్ లైక్ యూఆర్ కంపేరింగ్ యాపిల్స్ విత్ ఆరెంజెస్. నా స్కిల్ సెట్ వేరు, నా పర్ఫార్మింగ్ స్టైల్ వేరు, నా సింగింగ్ కెపాసిటీ వేరు. ఐ బ్రింగ్ సంథింగ్ టు ద టేబుల్. సో మీరు వాళ్ళతో కంపేర్ చేయొద్దు. నేను ఇంత కోట్ చేస్తున్నాను బికాస్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దిస్. ఐ ఫీల్ లైక్ దిస్ ఈస్ ద వాల్యూ ఐ బ్రింగ్. మీరు వాళ్ళు ఇంకా నాకన్నా ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళు అంతే చేస్తున్నారు, ఆ కంపారిజన్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. డోంట్ కమ్ టు మీ. దట్స్ సో నెంబర్స్ మ్యాటర్. ఓ మై గాడ్, నెంబర్స్ రియలీ మ్యాటర్. ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ ఐ థింక్ సింగింగ్ అనే కాదు, ఐ థింక్ ఎనీ క్రియేటివ్ బిజినెస్లోనే ఉన్న వాళ్ళందరికీ సోషల్ మీడియా హ్యాస్ బికమ్ సో ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. It's to some extent unfortunate, but it's also that okay, brand build, I know for a fact that ఒక 1000 followers సంపాదించడం కూడా చాలా కష్టమే, ఊరికే ఎవరు ఫాలో అవ్వరు. సో ఐ రెస్పెక్ట్ దట్ somebody has put in efforts. అంటే అన్ని మంది ఫాలోవర్స్ తెచ్చుకోవడానికి కూడా వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి వాళ్ళకి ఇప్పుడు వాల్యూ వస్తుందని కూడా మనం చూడొచ్చు, ఐ థింక్ ఫ్రమ్ అన్ ఆప్టిమిస్టిక్ పర్స్పెక్టివ్. వెరీ ట్రూ. సో ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్, మీరు చిన్నప్పటి నుంచి you've been in the limelight. So how was it growing up? Like, describe your childhood. Like, how would you? So my childhood was filled with music. Music. అంటే పెద్ద ఎక్కువ బయటికి వెళ్ళి ఆడుకునేదాన్ని కాదు. స్పోర్ట్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదులే. అండ్ ఆల్సో ఆల్ మై ఫ్రెండ్స్ వర్ కో-సింగర్స్ ఓన్లీ. యామిని, రమ్య, సాహితి చాగంటి, లైక్ ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇంకా వాళ్ళు మేమే స్వరాభిషేకం, తర్వాత స్వర నీరాజనం అని ఇంకొక ప్రోగ్రామ్ ఉండేది అప్పట్లో చిన్నప్పుడు. తర్వాత ఆల్ దీస్ షోస్, చిన్న తిరుపతి షోస్, ఆర్గనైజేషన్ షోస్, త్యాగరాయ గాన సభ, చిక్కడపల్లి, రవీంద్ర భారత్, నాంపల్లి. చిన్నప్పుడు అంతా ఏం లేదు, పట్టుపరికిని వేసుకోవడం, షోకి వెళ్ళడం, పాడడం, రావడం. దిస్ వాజ్ మై చైల్డ్హుడ్, మోస్ట్ ఆఫ్ ఇట్. అండ్ సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ కొంచెం నార్మల్ చైల్డ్హుడ్ ఉండుంటే బాగున్ను. అంటే త్వరగా ఒక సార్ట్ ఆఫ్ క్లోజ్డ్ బబుల్లో ఉన్నానేమో అని కూడా అనిపించింది. బికాస్ ఆఫ్ హౌ డు ఐ పుట్ దిస్ వైట్, బికాస్ you were exposed to only one industry and one kind of one way of living. Exactly, one way of living. And there was also this thing where all of us belong to the same community. Singers all come from Brahmin community, right? Okay. So most of the singers, నేను ఇప్పుడు అది స్నాబ్లా చెప్పట్లేదు, నేను చాలా జనరలైజ్ చేసి చెప్తున్నాను. సో వీ ఆల్ యూస్ టు థింక్ ద సేమ్ వే. ఇప్పుడు స్కూల్కి వెళ్ళామనుకోండి, మల్టిపుల్ కమ్యూనిటీ పీపుల్తో ఉంటాము. సో దెర్ ఇస్ దిస్ ఎక్స్పోజర్ ఫర్ డిఫరెంట్ మైండ్ సెట్స్. అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి పద్ధతులు ఏంటి, ఆర్ వేరే ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఫుడ్ స్టైల్ ఏంటి, వాళ్ళ ఇంట్లో ఏంటి. సో యూ విల్ హ్యావ్ అ మోర్ బిగ్గర్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ how you grow up kada. So exposure is something that you're talking about. So ఆ ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉండిందేమో నా ఫీలింగ్.
in my I childhood. think you're compensating for it now. I'm compensating it for now. ఒక బుక్ క్లబ్, కల్చరల్, లైక్ లిటరరీ, లేకపోతే స్పోర్ట్స్, వాటిల్లో కూడా కొంచెం కాలు పెట్టుంటే బాగున్నాను అని నా ఫీలింగ్. సో మనం యూజువలీ చైల్డ్హుడ్లోని మనం ఇప్పుడు హౌఎవర్ యూ వాంట్, ఇప్పుడు మనకి ఎక్స్పోజర్ ఉండుంటే బాగుందని ఫీల్ అవుతున్నారు. అలాగా ఎవ్రీబడి ఫీల్స్ లైక్ దేర్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ షార్ట్ కమింగ్. అంటే మనం చైల్డ్హుడ్లో ఇది చేయలేకపోయాం విచ్ మనం ఇండిపెండెంట్ అయిన తర్వాత అది కంపెన్సేట్ చేయడానికి ట్రై చేస్తాం. అవును, అంటే ట్రావెలింగ్ కానివ్వండి, లేదంటే యునో ఈటింగ్ వాట్ ఎవర్ యూ వాంట్, ఆర్ యునో గోయింగ్ అవుట్ వెన్ ఎవర్ యూ వాంట్, ఇలా మల్టిపుల్ థింగ్స్ మనం ఒకసారి ఇండిపెండెంట్ అయిపోయిన తర్వాత వీ ట్రై టు కాంపెన్సేట్ ఫర్ ఇట్. అలా మీరు ఇండిపెండెంట్ అయిన తర్వాత చేసిన let's say top 3 things for yourself that this is what I want, I will do it because nobody is going to stop me. లక్కీలీ ఫస్ట్ మా అమ్మగారు ఆఫ్టర్ 18-19 షీ గేవ్ మీ మై డెబిట్ కార్డ్. నా పాన్ కార్డ్ నాకు ఇచ్చింది, నా అకౌంట్స్ అన్ని మా అమ్మ నాకు ఇచ్చింది. అప్పటి వరకు బిఫోర్ ఐ వాజ్ ఎ మైనర్, అప్పటి వరకు మా అమ్మ షీ వాజ్ డీలింగ్. ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 12. Oh man, okay. 12 years Are you very rich right now, Damini? I'm trying to make money. Sorry, continue. I want to make generational wealth now. Got it. Rich is very subjective. Rich at heart, huh? Rich at heart. Okay. Please, na bank details అడగద్దు. Assets అవన్నీ. Done. సో 12 years నుంచి నేను సంపాదించడం మొదలుపెట్టాను. సో అప్పటి నుంచే పాన్ కార్డ్ ఉండింది. మై మామ్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మై అకౌంట్స్. కొంచెం అప్పుడే మా అమ్మ నాకు అకౌంట్స్ నా చేతిలో పెట్టేసినప్పుడే నేను ఫినాన్షియల్గా కొంచెం ఇండిపెండెంట్ అయ్యాను. మై మామ్ డజంట్ కంట్రోల్ మీ ఫినాన్షియల్లీ నౌ. అండ్ మై మామ్ ఆర్ మై డాడ్, బోత్ ఆఫ్ దెమ్. అది ఫస్ట్ థింగ్, దట్ ఐ టుక్ కంట్రోల్ ఆఫ్ మై సెల్ఫ్. Then the second thing is, luckily, I can take any career decision I want ఇప్పుడు. నేను చాలామంది కజిన్స్ని చూసాను, చాలా రీసెంట్గా ట్రావెల్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, చాలా తిట్టుకుంటాము పేరెంట్స్ని. అంటే ప్రతిదానికి ఏదో ఒకటి ఒక ఆటంకం, లేకపోతే ఏదో ఒకటి అడ్డు చెప్తారు, అది ఇది అని. బట్ రీసెంట్లీ ఐ హ్యావ్ రియలైజ్డ్ దట్ నేనేం చేద్దాం అనుకుంటున్నానో నా లైఫ్లో అది చెయ్యడానికి వాళ్ళు ఎప్పుడూ నో చెప్పలేదు. బికాస్ ఐ నో దెర్ ఆర్ కజిన్స్ హూ వాంటెడ్ టు బికమ్ సంథింగ్ ఎల్స్. ఒకళ్ళు గ్రాఫిక్ డిజైనర్ అవ్వాలనుకున్నారు, ఒకళ్ళు రైటర్ అవ్వాలనుకున్నారు, లేదా ఐటీ జాబులు చేస్తున్నారు. దే ఆర్ నాట్ లివింగ్ దేర్ డ్రీమ్స్ because of the parental pressure, or cousins ane kaadu, other friends also now. So I feel like my parents never stopped me. నువ్వు అది చేయకూడదు, లేదు నువ్వు అసలు అది చేయడానికి వీలే లేదు, అలా ఎప్పుడూ ఆపలేదు. దే ఆల్వేస్ అలౌడ్ మీ టు డూ. కొంచెం కాన్వర్సేషన్ అయితే, ఒక చిన్న హాట్ కాన్వర్సేషన్ అయితే అవుతుంది, ఆర్గ్యుమెంట్ అవుతుంది. లేదు నేను ఇదే చేస్తానని నేను పట్టుబట్టి ఉంటాను. సరే నీకేం వచ్చిందంటే అది చెయ్యి, వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ డూ, బట్ బీ కేర్ఫుల్. ఒక కాషన్ అయితే ఉంటుంది. సో సెకండ్ థింగ్ ఈజ్ కెరియర్ డెసిషన్స్, ఇండిపెండెంట్గా అయినప్పుడు. థర్డ్ థింగ్ ఈజ్ లైఫ్ డెసిషన్స్ యాజ్ ఇన్ ఇండిపెండెంట్గా ఉంటున్నాను ఇప్పుడు నేను. ఐఎమ్ లివింగ్ అలోన్ బికాస్ 30 years వచ్చేసా. లైక్ ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ లివింగ్ అలోన్. బికాస్ మా అమ్మకి 30 years ఉన్నప్పుడు నేను I was in my 6th class, I guess. Like, I don't know, అప్పుడు she was taking care of 2 kids. 2 అమ్మాయిలు చూసుకుంటోంది, ఇల్లంతా చూసుకుంటోంది, అత్తగారు మామగారు. లైక్ she was taking care of all that. I feel like, can I not take care of myself? And నా చిన్న అపార్ట్మెంట్, వాట్ ఎవర్, నా ఫినాన్సెస్ అవన్నీ. సో ఐ ఫీల్ లైక్ బీయింగ్ ఇండిపెండెంట్. ఆల్సో ద ఇన్ఫ్లుయెన్స్ వెన్ మనం ఒక్కళ్ళమే ఉంటున్నప్పుడు చెడు స్నేహాలు, మంచి స్నేహాలు, ఎవరు మనల్ని
వాడుకోవడానికి ట్రై చేస్తున్నారు. యూ విల్ హ్యావ్ డిఫరెంట్ అప్రోచ్ టువర్డ్స్ ఇట్. యూఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీ డెసిషన్ బై ఎనీబడి. యుల్ హ్యావ్ యువర్ ఓన్ మైండ్ టు థింక్ అబౌట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సందేహం వెళ్ళి అడగచ్చు, కాదమ్మా నాకు అర్థం కావట్లేదు ఏం చెయ్యాలో, వాట్ షుడ్ ఐ డూ అంటే దెన్ దే విల్ గివ్ సలహా. నీకు నచ్చితే నువ్వు పాటిస్తావు, లేకపోతే లేదు. బట్ ఐ ఫీల్ లైక్ యూ విల్ ఆల్సో థింక్ ఇండివిజువల్లీ. అమ్మ వాళ్ళతో కలిసి ఉండడంతో చాలా డెసిషన్స్ నీకంటూ నువ్వు ఒక డెసిషన్ తీసుకోలేవు. నువ్వు చాలా కంఫర్టబుల్గా పెరుగుతావు. లేట్గా లేవచ్చు, వండుకోక్కర్లేదు, వాళ్ళే వండి పెడతారు. ఎన్నేళ్ళ నీకు చాలా అంత కంఫర్ట్గా పెరుగుతావు. యా, సో ఐ జస్ట్ ఫీల్ లైక్ దీస్ 3 decisions దే మేడ్ మీ వాట్ ఐ యామ్ టుడే, ఐ గెస్. వెరీ నైస్. అంటే లివింగ్ అలోన్ గురించి మాట్లాడుకుందాం కొంచెం. నేను లైక్ ఐ మూవ్డ్ అవుట్ గ్రాడ్యుయేషన్కి అని చెప్పి 17 yearsకి ఐ మూవ్డ్ టు ఢిల్లీ. సో దెన్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ ముంబై. సో ఇట్లా ఐ లివ్డ్ ఆల్ లైక్ బై మై సెల్ఫ్ సిన్స్ ఐ వాజ్ 19. ఓకే, ఐ థింక్ లివింగ్ అలోన్ మనని ఐ థింక్ సమ్హౌ చేంజ్ అయిపోతాం కంప్లీట్గా. ఇండివిజువాలిటీ వచ్చేస్తుంది, డిపెండెన్సీ పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్ నాట్ జస్ట్ అంటే డెసిషన్ మేకింగే కాదు, ఐ థింక్ ఎమోషనల్గా కూడా ఇండివిజువాలిటీ రావడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో మనం ఏం చేస్తున్నాం, మనం ఏంటి తెలుసుకోవడం. కొంచెం నాయిస్ అని అన్న కానీ ఇఫ్ యు ఆర్ డిస్ట్రాక్టెడ్ బై టూ మెనీ థింగ్స్, చాలా మందితో ఉండడం వేరు, 2-3 కలిసి ఉండడం వేరు, ఒక్కలో ఉండడం వేరు. యు ఆర్ ఐసోలేటెడ్ ఫర్ యువర్ ఓన్ గుడ్ సమ్టైమ్స్, అండ్ సమ్టైమ్స్ మన సైలెన్స్లోనే మన గురించి మనం చాలా నేర్చుకుంటాం. కరెక్ట్. హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బిన్ సిన్స్ యూ స్టార్టెడ్ లివింగ్ అలోన్? 2 years. 2 solid years. There are a lot of people that ante they don't know what is me time. They don't know that they have to sit by themselves at least once in a while to reflect and all of that. Do you have any of ante atlantivi ena chestuntaru? Do you spend me time? I know you are living alone. Yeah, I know you live by yourself, and that in itself gives you a lot of time to think. Kani is there anything that you particularly do as a ritual అంటే టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ బెటర్, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి నేను ఇది కరెక్ట్ చేస్తున్నాను, ఇది తప్పు చేస్తున్నాను, అట్లా కూర్చొని రిఫ్లెక్షన్స్ డూ యూ డూ ఇట్? యా, సో ఇప్పుడు పొద్దున్నే లేవాలి అంటే, ఇప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు లేట్గా లేచామనుకో తన్నులు పడతాయి. విల్ బి లైక్ పొద్దున్నే లేచి స్నానం చేసి కూర్చోవచ్చు కదా అని అంటారు. డెఫినెట్లీ, బికాస్ దట్ సెట్స్ ద టోన్ ఫర్ ద డే. పొద్దున్నే లేచి స్నానం చేసి అది పూజో లేకపోతే ఏదో ఒకటి సమ్ రిచువల్ చేసుకొని కూర్చోవచ్చు కదా అని. బట్ సమ్ డేస్ యూ నీడ్ యువర్ మీ టైమ్. యూ డోంట్ ఫీల్ లైక్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ ద బెడ్. అసలు బెడ్ నుంచి లేవాలని అనిపించదు, అసలు ఆ రోజు కదలాలని అనిపించదు, ఆ రోజు బెడ్లో సినిమాల మీద సినిమాలు చూస్తూనే ఉండాలనిపిస్తుంది. దట్స్ యాక్చువల్లీ యువర్ బాడీ సేయింగ్ దట్ యూ నీడ్ దట్ డౌన్ టైమ్. ఆ రీసెట్ డే, ఒక రీసెట్ డే ఉందంటే మళ్ళీ నెక్స్ట్ డే నుంచి చలాకీగా పని చేసుకోవచ్చు. ఆ రీసెట్ డే అన్న కాన్సెప్ట్ మన ప్రీవియస్ జనరేషన్కి లేదు. మన అమ్మమ్మల నుంచి కానీ మన అమ్మకు కూడా రీసెట్ డే ఏమి ఉండేది కాదు. పొద్దున్నుంచి సాయంత్రం పనిచేస్తూనే ఉంటారు. సో పొద్దునే బ్రేక్ఫాస్ట్ చేసామా, లంచ్ చేసామా, ఒక 1 hour పడుకుంటారేమో, నాప్ వేస్తారు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ నైట్కి డిన్నర్ ఏం చేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ రిపీట్, రిన్స్ అండ్ రిపీట్. దెర్ ఆర్ నో రీసెట్ డేస్. అన్ని రోజులు మన ఎనర్జీ ఒకేలా ఉండదు అని అన్నది నేను రీసెంట్గా తెలుసుకున్నారా? ఎస్, నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడే తెలుసుకున్నా. ఎందుకంటే 1 day ఐ డూ 100 things ఇన్ ఎ డే. ఆ వీక్లో ఒక డే మాత్రం అసలు ఈరోజు నేను ఎవరిని కలవను, నేను నా ఇంట్లోనే ఉంటాను, వండితే వండుకుంటాను, లేకపోతే బయట నుంచి ఫుడ్ తెప్పించుకుంటాను, లేదా అమ్మకు కాల్ చేస్తాను, అమ్మ ఏదో డన్జోను లేదో ఏదో పంపిస్తుంది ఫుడ్. దట్స్ ఇట్. ఐ వాంట్ మై మీ టైమ్. There is no rush. So our rush, I feel like when you live alone, you will have a lot of your me time. You will realize that it is
ఇఫ్ యు ఆర్ నాట్ బీయింగ్ నాన్ ప్రొడక్టివ్, స్నానం చెయ్యాలి, ఇచ్చేయాలి, అది చెయ్యాలి, ఎప్పుడు చూడు ఫోన్లోనే ఉంటావు, లేకపోతే ఎప్పుడు అదేంటి అప్పటి నుంచి బెడ్లోనే ఉన్నావు కదా బయటకు రా, అలాంటివి ఏమి ఉండవు. ఇట్స్ లైక్ యూ లిసన్ టు యువర్ బాడీ అండ్ దెన్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, దట్స్ ఆల్. అంటే ఐ థింక్ ఫర్ అండర్స్టాండింగ్ మనకి ఇట్లా రీసెట్ కావాలి అని చెప్పి సెల్ఫ్ అవేర్నెస్ ఇస్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఉండని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు, బట్ సెల్ఫ్ అవేర్నెస్ ఇన్ ఐ థింక్ నా ఉద్దేశం ప్రకారం క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా యూజువలీ సెల్ఫ్ అవేర్నెస్ కొంచెం హైటెండ్ ఉంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే మన గురించి మనం తెలుసుకొని మనతో మనం రెజనేట్ అవ్వగలిగితేనే, ఆ ఫ్రీక్వెన్సీలో వెళ్ళగలిగితేనే క్రియేటివిటీ బయటకు వస్తుంది. కరెక్ట్. ఎందుకంటే మీకు కూడా ఇప్పుడు యూ సెడ్ దట్ లైక్ యు ఆర్ అ సాంగ్ రైటర్, మీకు చాలా థాట్స్ వస్తాయి, ఇలా రాయాలి, ఇది రాయాలి, అది రాయాలని, బట్ ఇన్ యువర్ హెడ్ యూ నో వాట్ రెజనేట్స్ మోర్ విత్ యూ. కరెక్ట్. సో ఆ హైటెండ్ సెల్ఫ్ అవేర్నెస్ అన్నది ఉంటుంది. కరెక్ట్ అని నా ఒపీనియన్. హైటెండ్ సెల్ఫ్ అవేర్నెస్ ఉన్న వాళ్ళు చాలా ఫీల్డ్స్లో సక్సెస్ఫుల్ కూడా అవుతారు. సెల్ఫ్ అవేర్నెస్ గురించి కూడా ఐ థింక్ థెరపీ విషయం గురించి మాట్లాడుకుంటే మెంటల్ హెల్త్ గురించి, లైక్ ఐ థింక్ వీ వర్ డిస్కసింగ్ మిలీనియల్స్, జెన్జీ, ఈ మన జనరేషన్ నుంచి మెంటల్ హెల్త్ గురించి అవేర్నెస్ పెరుగుతుంది. అవును. ఎందుకు అంటే ఇప్పుడు ఇంతకుముందు మన పేరెంట్స్ జనరేషన్ కానీ మనకంటే రైట్ బిఫోర్ అస్ మన 80s పుట్టిన వాళ్ళకి కానీ ఆప్షన్స్ 2-3 ఉండేవి. ఇప్పుడు ఒక 30 ఉంటున్నాయి. కాలేజీలు కానివ్వండి, కోర్సులు. అప్పుడు మనం బీకామ్ అంటే ఏమి పనికిరాని వాళ్ళు బీకామ్ చేసేవాళ్ళు, నేను కూడా బీకామే చేశాను, జస్ట్ లెటింగ్. ఇంజనీరింగ్, మెడిసిన్, మిగిలిన వాళ్ళందరూ మా అక్క కూడా బీకామే చేసింది. అంటే బికాస్ నేను ఇంకా లైక్ ఐ వాజ్ వర్కింగ్ సిన్స్ ఐ వాజ్ 19. నేను ఇంకా ఏదో చెయ్యాలి కాబట్టి బీకామ్ కట్టి చేసేదాన్ని. బట్ ఆన్ అ ఫన్ నోట్, ఇలా 3-4 ఆప్షన్లు ఉండేవి మనకి. తర్వాత ఏమైంది, ఇప్పుడు 2000s పుట్టిన వాళ్ళకి ఇప్పుడు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కాంటెంట్ క్రియేషన్ అంటారు కొంతమంది, అసలు చాలా యంగ్ ఏజ్లో దే ఆర్ డూయింగ్ అమేజింగ్. దే ఆర్ బిజినెస్ మెన్, బిజినెస్ విమెన్, లైక్ ఇన్ టీనేజ్ ఇయర్స్ దే ఆర్ బిల్డింగ్ బిజినెసెస్ వర్త్ క్రోర్స్. సో ఇన్ని ఆప్షన్లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూ ఆర్ బౌండ్ టు టేక్ అ స్టెప్ బ్యాక్, లుక్ ఎట్ ఎవ్రీథింగ్, లుక్ ఇన్సైడ్. నువ్వు నీకేం కావాలి అని నిన్ను నువ్వు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మనకు ఆప్షన్ పెద్ద లేదు. ఇంత ముందు ఏంటంటే ఆకుపాకు, కరియాపాకు, ఇంట్లో ఏం చెప్తే ఈ 3 ఆప్షన్లో ఏముంది, ఏం చేస్తే పెద్ద దేర్ ఇస్ నో ఆపర్చునిటీ కాస్ట్ దేర్. ఇది చేస్తే ఇచ్చేసా, అది చేస్తే. ఇప్పుడు ఇన్ని ఆప్షన్స్ ఉంటే ఇంకా ఏం తీసుకోవాలో నువ్వు నీ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి, నీకేం ఇష్టమో తెలుసుకోవాలి. కరెక్ట్. ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ అవేర్నెస్ డెఫినెట్గా వెన్ యూర్ లివింగ్ అలోన్ వచ్చేస్తుంది. ఐ థింక్ ఆ సెల్ఫ్ అవేర్నెస్, ఐఎమ్ టూ సెల్ఫ్ అవేర్. అంటే క్రిటిసైజింగ్లీ అంటే లైక్ ఐ క్రిటిసైజ్ మై ఓన్ సెల్ఫ్, ఐ గ్యాస్ లైట్ మై సెల్ఫ్, అంత సెల్ఫ్ అవేర్. ఇట్స్ గుడ్ లే, అంటే on a fun note to action. I sometimes I'm very hard on myself, which is bad. I shouldn't be that hard. There's always this constant need to get validated, need to get approved, you know, that sort of a thing. చిన్నప్పటి నుంచి మరి ఇంకా అలానే పెరిగాను. బికాస్ దట్ when you asked me, how your childhood was, it was a lot of competitiveness also because of going into reality shows. ఈ అమ్మాయి ఇలా పాడుతోంది, ఈ అమ్మాయి పరికిని వేసుకుంది. ఆల్సో ఐ వాజ్ వెరీ అంటే లైక్ మై ఫ్యాషన్ సెన్స్ చిన్నప్పటి నుంచి కూడా కొంచెం డిఫరెంట్ ఉండేది. సో ఎవ్రీబడి థాట్ ఐ వాజ్ అబ్బో పాష్గా ఉంది అమ్మాయి, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. బికాజ్ ఐ ప్రొజెక్టెడ్ మై సెల్ఫ్ డిఫరెంట్లీ ఫ్రమ్ ఆల్ మై పియర్ సింగర్స్ అనమాట. సో దే వాజ్ ఆల్వేస్ దిస్ థింగ్ కి కొంచెం పద్ధతిగా ఉండాలి అన్న ఒక ధోరణ, లేకపోతే పలానాలా పాడాలి, వాళ్ళల్లా పాడాలి, ఆర్ లైక్ దిస్. సో దట్ కాన్స్టెంట్ నీడ్ ఆఫ్ అప్రూవల్, వ్యాలిడేషన్, దట్ వాజ్ ఆల్వేస్ దేర్. సో దానివల్ల చాలా హార్డ్, ఐఎమ్ వెరీ హార్డ్ ఆన్ మై సెల్ఫ్ అనమాట. సో that's also there. That's also part of self awareness. సెల్ఫ్ అవేర్నెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇఫ్ దేర్ ఈజ్ అ ప్రాబ్లమ్ దేర్ ఇస్ నో పాయింట్. అంటే లైక్ యూ సెడ్, యు ఆర్ హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మీకు ఈ విషయం తెలుసు,
ఐ థింక్ దెర్ ఇస్ లైక్ అ కాంట్రాస్టింగ్ డిఫరెన్స్ బిట్వీన్ మన గురించి మన సెల్ఫ్ లిమిటేషన్స్ ఏంటని మనకి తెలుసుకుంటే లైఫ్ ఒకలా ఉంటుంది, తెలుసుకోకుండా దాని మీద ఇప్పుడు ఐఎమ్ బీయింగ్ హార్డ్ ఆన్ మై సెల్ఫ్ అని మీకు తెలియదు అనుకోండి, ఏమవుతుంది? you'll continuously criticize yourself, you're bad to yourself, and imagine if that is the అంటే హెడ్ స్పేస్ దట్ యు ఆర్ ఇన్, ఎట్లా ఉంటుంది? లైక్ హౌ విల్ యువర్ పర్సనాలిటీ బి మౌల్డెడ్ అన్నది ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్. యు విల్ సెల్ఫ్ సాబటాజ్ యువర్ సెల్ఫ్. యా యు విల్ రూయిన్ యువర్ కెరియర్. యు విల్ ఫీల్ లైక్ సర్లే ఇది వర్కౌట్ కాదు మనకి, ఇది నేను చచ్చినా చేయలేను ఈ పని, లేకపోతే నేను ఇది చచ్చినా అచీవ్ చేయలేను, లేకపోతే అమ్మో ఇది నా వల్ల కాదు అని గివ్ అప్ నేచర్ వచ్చేసేది. అవును. సో అందుకనే మన లిమిటేషన్స్ ఏంటి అని కూడా మనకు తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆగి ఒక సిచ్యువేషన్ని మనం అసెస్ చేసుకోగలిగిన రోజు తెలుస్తుంది. ఒక్క స్టెప్ తీసుకొని నేను ఇలా ఎందుకు చేశాను, ఓహో నాకు ఇలా చేయడం నచ్చదా. ఇది ఐ థింక్ ఈ అవేర్నెస్ అన్నది చాలా మంది ఆటో పైలట్లో ఉంటారు. అంటే మనం కూడా చాలా రోజులు కొన్ని రోజులు ఆటో పైలట్లో ఉంటాము. ఎంత సెల్ఫ్ అవేర్నెస్ ఉన్నా కొన్ని రోజులు ఆటో పైలట్లో ఉంటాం. అది హెల్త్ మీద పడ్డాక అప్పుడు దెన్ యూ టేక్ అ బ్రేక్. అమ్మా ఎస్. ఒక 2 రోజులు సిక్ అయినప్పుడు లేకపోతే బర్న్ట్ అవుట్ ఫీలింగ్ వచ్చినప్పుడు అప్పుడు యూ షుడ్ బి లైక్, ఎందుకు ఈ పరుగు, ఒక్క 2 రోజులు ఇంట్లో ఉండు, ఇంటి ఫుడ్ తిను, పడుకో, బాగా పడుకో, ఒక 10 గంటలు పడుకో, టేక్ యువర్ మీ టైమ్, రీడ్, రిఫ్లెక్ట్, రీఎనర్జైజ్ అండ్ దెన్ మళ్ళీ రెజ్యూమ్ యువర్ వర్క్. సో సెల్ఫ్ అవేర్నెస్ గురించి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కమ్ ఈజీలీ. సో హౌ డిడ్ యూ, అంటే మీకు ఎట్లా సెల్ఫ్ అవేర్నెస్ పెరగడానికి మీరు ఏం చేస్తారు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం? వాట్ ఆర్ ద థింగ్స్? నేనైతే పాడ్కాస్ట్ వింటాను, ఐ వాస్ టెల్లింగ్ యూ కదా, చాలా పాడ్కాస్ట్ వింటాను. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటుంటే ఏది విన్నా సరే పాడ్కాస్ట్లు వినడానికి రీజన్ ఏంటి అంటే ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఇది కాదు అని ఆటోమేటిక్గా నీకు నువ్వు చెప్పుకుంటావు, ఓహో నాకు సెల్ఫ్ అవేర్నెస్ లేదా, లేదంటే నాకు సెల్ఫ్ అవేర్నెస్ ఉందా. సో ఇలా డిఫరెన్షియేషన్ స్టార్ట్ అవుతుంది. దెన్ వీ స్టార్ట్ థింకింగ్ అబౌట్ అవర్ సెల్ఫ్. సో నాకు పాడ్కాస్ట్ గురించి అవతల వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వింటే నాకు నా గురించి బాగా అర్థమవుతుంది. సో నేను వింటాను. ఇట్లా వాట్ డిడ్ యూ డూ? మీకు సెల్ఫ్ అవేర్నెస్ పెరగడానికి మీరేం చేస్తుంటారు, ఏం చేస్తుండే వాళ్ళు లేదా? ఐ థింక్ పర్టికులర్గా ఒక స్ట్రక్చర్డ్గా ఇది చేస్తాను అనేం లేదు. పాడ్కాస్ట్స్ వింటాను, వాక్ చేస్తూ పాడ్కాస్ట్స్ వింటాను. I like, there are some famous, my favorite podcast. Please tell me who they are. Mel Robbins. Tarvata she released a new book, Let Them. And I like Dr. Ramani Durvasula. She talks about narcissism. Beautiful, like she's an angel in my life. Yeah. So adi avida Jay Shetty podcasts are also good. Podcasts పక్కన పెడితే I feel like your life experiences will bring you self-awareness. Your breakup, your career failure, all these will make you realize things where you went wrong or what you are. Maybe it's not a misfit. Maybe your ex he's great, but he's just a misfit. Your parenting style was different, his parent, or your core beliefs are different, his core beliefs are different. నీ కెరియర్లో నువ్వు డిప్లొమాటిక్గా ఉండలేవు, నువ్వు ఇంతే, నువ్వు ఎంత చేసినా పీపుల్ డోంట్ రియలైజ్ దట్ యు ఆర్ బీయింగ్ ఆనెస్ట్. సో ఇట్స్ ఓకే. నాకు వచ్చే ఆపర్చునిటీస్ నాకు వస్తాయి. ఐ వోంట్ బి డెస్పరేట్. ఇప్పుడు ఐఎమ్ నాట్ డెస్పరేట్. లైక్ I used to make this mistake when I was in my 20s. I was very desperate. I used to message people constantly. Yeah, I used to message them. I used to butter a lot. చాలా ఫేక్గా అనిపించేది మనసులో. ఇప్పుడు లేదు, అలా లేదు. పిలిచారా వెరీ రెస్పెక్ట్ఫుల్గా వెళ్ళి పని చేసుకొని వస్తాను. సో ఐ ఫీల్ లైక్ your failures, your life experiences will make you very self-aware. What you are. You like this, you don't like this. So if you don't like it, అక్కడ ఎందుకు ఉండడం? కమ్ అవుట్ ఆఫ్ ఇట్. కొన్ని స్పేసెస్లో నాకు ఉండాలనిపించదు. ఐ ట్రై టు అవాయిడ్ దోస్ స్పేసెస్. ఐ డోంట్ గో టువర్డ్స్ దోస్ స్పేసెస్ అన్నమాట.
I realized ki I don't like night parties. I don't like loud music. I like calm, high tea, chai, biscuit, intlo. I love girlfriends. I love girl gang. I saw your Christmas party Yeah, reel the other day. Full fun, ah? full fun. మామూలు ఫన్ కాదు. I like such things. So you keep realizing ki, oh, I like this. I like setting boundaries now, today. I keep telling, అమ్మ నేను ఈరోజు రాలేను, నాకు ఆ బ్యాండ్ విత్ లేదు, నేను పలానా ఫంక్షన్కి నేను రాలేనమ్మా, సో సారీ, ఐ కాంట్ డూ ఇట్. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, లైక్ ఎస్, I'll help you. I'll drop you there if you want me to. But please, rule me out of it. So, that all comes with self-reflection, your experiences. The more uncomfortable you feel somewhere, that means it's not for you. అండ్ 30 వచ్చిన తర్వాత బెస్ట్ థింగ్ ఏంటంటే బాడీ చెప్పేస్తుంది. బాడీ చెప్పేస్తుంది. బాడీ ఫస్ట్ సిగ్నల్ ఇస్తుంది. You get jittery, you get uncomfortable, కడుపులో తేడా కొడుతుంటుంది, anxious, లేకపోతే మాట ఎక్కువ తడబడతాం. లైక్ బ్రెయిన్ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది, బాడీ ఏదో సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. అవును, రీడ్ చేయాలి, ఫ్రీక్వెన్సీని క్యాచ్ చేయాలి. యూ షుడ్ నో యువర్ బాడీ. ఐ థింక్ ఇప్పటికి అర్థమైపోతుంది. ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా ఐ థింక్ ఫర్ మీ ఆల్సో లైక్ ఐ కెన్ రీడ్ ద రూమ్, ఐ నో ఇఫ్ దిస్ ఇస్ ద పర్సన్ దట్ ఐ కెన్ హ్యావ్ అ కాన్వర్సేషన్ విత్ ఆర్ నో ఇన్ ద ఫస్ట్ 5 minutes. తెలిసిపోతుంది ఇంకా. ఇప్పుడు ఐ థింక్ వీఆర్ ఓల్డ్ ఇనఫ్, ఐ వుడ్ లైక్ టు సే వీఆర్ యంగ్ ఇనఫ్. ఐ లైక్ ఇట్. ఓకే, ఆప్టిమిస్టిక్ అవుట్లుక్. లేదు, ఫస్ట్ 20 years అసలు కౌంట్ చేసుకోకు. 10 years ఎందుకు కౌంట్ చేస్తున్నావు? ఫస్ట్ 10 years ఏమైనా తొక్కుడు బిళ్ళ ఆడుకునే వాళ్ళ. అది మీరు 30 అని ఎందుకు ఫీల్ అవ్వట్లేదా అని చెప్పి, దిస్ ఇస్ హౌ యూ ట్రిక్డ్ యువర్ సెల్ఫ్. ట్రిక్డ్ కాదు, దట్స్ ద ఫ్యాక్ట్. సి ఫస్ట్ 10 years అసలు ఎందుకు కౌంట్ చేస్తున్నాం? తొక్కుడు బిళ్ళ, గోళీలాట, ఆ ఏజ్ని అసలు నువ్వు కౌంట్ చేయొద్దు. కోవిడ్ 4 years తీసే. You are 15 years only. COVID 4 years is crazy. You are 15 years. You are just what? Today is your birthday. How many years? 25. 5 years తీసేది. He is only 20. బాగుంది, ఏదో లెక్కలేవో బాగున్నాయి. Yeah. Then I think I have 15 more years to touch 30. Okay, cool. Yeah. I like this calculation. Yes. అయితే నెక్స్ట్ థింగ్ ఏంటంటే, యూ సెడ్ దట్ యూ వర్ కంఫర్టబుల్ టాకింగ్ అబౌట్ దిస్ థెరపీ గురించి అని చెప్పి, నేను ఇది కాన్షియస్గా కంఫర్టబుల్గా ఉన్న గెస్ట్ తోటి తప్పకుండా ఈ టాపిక్ని టచ్ చేస్తున్నాను. ఎందుకు అంటే థెరపీ తీసుకోవడం అన్నది ఇంపార్టెంటే కాదు, చాలా వరకు నీడ్ కూడా. ఇప్పుడు మనం చాలా మందితో వర్క్ చేస్తున్నాం ఆన్ డే టు డే బేసిస్. మనం ప్రతి ఒక్కరం ఆన్ అన్ యావరేజ్ 15 to 20 మందితోటి కలుస్తాం రోజుకి, ఆన్ అన్ యావరేజ్. మన పన్ను వాళ్ళతోటి, ఇంట్లో పనిచేసే వాళ్ళ నుంచి సెక్యూరిటీ వాళ్ళు కానివ్వండి, లేదా మన ఫ్యామిలీ, ఎవ్రీబడి, ఫుల్ స్పెక్ట్రమ్ చూసుకుంటే ద వే వి కండక్ట్ అవర్ సెల్ఫ్స్, మనం ఎట్లా వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతున్నామో బేస్డ్ మీదగా వాళ్ళ రోజు కూడా గడుస్తుంది. మనం తప్పుగా బిహేవ్ చేస్తే ఎవరితోనైనా వాళ్ళ డే కూడా స్పాయిల్ అవుతుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ టు బీ ఇన్ అ గుడ్ హెడ్ స్పేస్ అని నేను నమ్ముతున్నాను. దట్స్ వెరీ వెల్ సెడ్. సో కానీ ఇంకొకటి, ఒక పక్కన కొంతమందికి మంచిగా ఉంటే కూడా కొంతమందికి ఐ థింక్ అవతల వాళ్ళు రియలైజ్ అవ్వరు. అప్పుడప్పుడు ముళ్ళుతోనే తీయాలంటారు కదా, మంచితనాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. సో అది వేరే టాపిక్, అక్కడికి కూడా వద్దాం. కాకపోతే ఐ థింక్ మెంటల్ హెల్త్ చూసుకోవడం అన్నది, ఎందుకంటే యూ మెన్షన్డ్ ఇందాకలా దట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ యువర్ ప్యాటర్న్స్. నేను ప్యాసివ్ అగ్రెసివ్గా ఉండేదాన్ని, సో ఇలాంటివి ఓవర్కమ్ అవ్వడానికి అని చెప్పి ఐ స్టార్టెడ్ టేకింగ్ థెరపీ అని చెప్పి. వాట్ వాజ్ యువర్ హెడ్ స్పేస్ అండ్ మీరు ఎట్లా డిసైడ్ అయ్యారు ఓకే థెరపీ అంటే? ఐఎమ్ 100% షూర్ ఆ స్టిగ్మా అన్నది ఇంకా ఉన్నది, ఇంకా అన్ఫార్చునేట్లీ ఇంకా మన పేరెంట్స్కి నేనైతే అంత కంఫర్టబుల్గా ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్, నాట్ బికాస్ నేను ఏదో దాద్దామని కాదు, వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నేను ఇంక ఎఫర్ట్స్ పెట్టను. బట్ చాలా మందికి ఆ స్టిగ్మా ట్యాబు అన్నది ఉన్నది ఇంకా థెరపీ చుట్టూ. సో వెన్ డిడ్ యూ రియలైజ్ థెరపీ తీసుకుంటే మనకు హెల్ప్ అవుతుందని, అండ్ వాట్ ఈజ్ యువర్ జర్నీ ఇప్పుడు? ఎట్లా, హౌ హ్యాస్ థెరపీ హెల్ప్డ్ యూ? ఫస్ట్ నేను థెరపీ జాయిన్ అయ్యింది బికాజ్ ఐ వాజ్ అబ్జర్వింగ్ సమ్ ప్యాటర్న్స్. అంటే
sometimes I felt bullied workspacesలో అండ్ సమ్ అదర్ స్పేసెస్లో. దాచుకునేదాన్ని చాలా ప్యాసివ్గా ఉండేదాన్ని, నవ్వేసేదాన్ని అండ్ ఆల్ ఆఫ్ దాట్. సడన్గా ఒకరోజు ఒక్క మాట ట్రిగర్ అయ్యేది అండ్ ఐ యూస్ టు బర్స్ట్ అనమాట. అంటే గాడిద మీద మూటలు 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 పెట్టి దాని మీద ఒక చిన్న పుల్ల పెడితే పడిపోతుంది. దట్ చిన్న పుల్ల ఈజ్ ద చెర్రీ ఆన్ ద టాప్. యాక్చువల్లీ ఇట్స్ నాట్, ఆ చిన్న పుల్లేమి పెద్ద బరువేం కాదు, అది పైలప్ అయ్యాక. సో దట్స్ హౌ మచ్ ఐ యూస్ టు బిల్ట్ అప్ యాంగర్ ఇన్సైడ్ మీ. సో అలాగా ఐ యూస్ టు బర్స్ట్ అవుట్ అనమాట. ఐ యూస్ టు లైక్ తెలియకుండా దాన్ని హర్ట్ఫుల్గానో లేకపోతే ఆఫెన్సివ్గానో నేను ఏదో బర్స్ట్ అయిపోయేదాన్ని. అది నాకు నచ్చలేదు. ఐ వాజ్ లైక్ నేను అసలు ఇది కానే కాదు కదా, వాట్ ఈస్ రాంగ్ విత్ మీ, ఐల్ గో టు థెరపీ అని ఐ వెంట్ టు థెరపీ. ఆల్సో ఐ వెంట్ టు థెరపీ టు అండర్స్టాండ్ some financial education also, because I felt burdened oka point lo that I was earning enough money but I was not having any savings. It also sort of triggered me ki like no this financial patterns also need to change. So let me also take a life coaching from somebody who can give me better financial education, because my parents are also still figuring out. వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళకి ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా రాలేదు. సో వాళ్ళ దగ్గర నుంచి నాకు రాలేదు. సో ఐ వాంటెడ్ టు బ్రేక్ దట్ అండ్ ఐ వాంటెడ్ టు గో దేర్. ఆ థెరపీలో నాకు తెలుసుకున్నవి ఏంటంటే బౌండరీస్. హౌ యూ సెట్ బౌండరీస్ మనీ వైజ్, ఎమోషనల్ వైజ్. ఒకళ్ళు నిన్ను బుల్లీ చేస్తున్నారు, ఒకళ్ళు ఒక స్లీజీ కమెంట్ నీ మీద పాస్ చేస్తున్నప్పుడు హౌ డు యూ స్టాప్ ఇట్? How do you set, hey, you know what, it's not okay to say that అని అప్పటికప్పుడు చెప్పేసే ఆ బౌండరీ ఏదైతే ఉందో అది నేను థెరపీకి వెళ్ళాక నేర్చుకున్నా. అండ్ దాని తర్వాత I had a big breakup in my life and I had to go to therapy again for coming out of that breakup. How long were you in a relationship? 7 years. 7 years is a lot of time. 7 years is a lot of time. Yeah. Almost ఇంకా నెక్స్ట్ పెళ్ళి అనగా we called it off due to many reasons which are fine, which are honestly fine. But ఆ బ్రేకప్ అయిన ఇయర్లో ఇలా ఉండేదాన్ని కాదు. చాలా వూండెడ్గా, చాలా హర్ట్ఫుల్గా, హౌ కుడ్ హీ డూ దాట్, చాలా చాలా అసలు హాట్ హెటెడ్ ఉండేదాన్ని. ఇప్పుడు ఇఫ్ ఐ రిఫ్లెక్ట్ బ్యాక్ ఐ ఫీల్ లైక్ maybe it was for a good reason. Like maybe I was not a fit for him, maybe he is not a good fit for me. Maybe that was the right person but wrong time. అది నిజంగా రాంగ్ టైం. ఎందుకంటే నన్ను నేనే తెలుసుకోలేకపోయాను, నాకు నేనే సెల్ఫ్ అవేర్ కాదు. నేనేంటి, నాలో ఏమేం లోపాలు ఉన్నాయి, లేకపోతే నాకు ఎటువంటి సిచ్యువేషన్స్లో హౌ ఐ వుడ్ బిహేవ్ అన్నది నాకే తెలియనప్పుడు హౌ విల్ ఐ డీల్ విత్ అ రిలేషన్షిప్ విత్ అ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, పేరెంటింగ్ అండ్ ఆల్. లైక్ దాట్ ఈస్, యూ షుడ్ నో యువర్ సెల్ఫ్ అండ్ గెట్ ఇన్ టు అ రిలేషన్షిప్. బాగా సెల్ఫ్ అవేర్నెస్తో వెళ్ళాలి ఇన్ టు అ రిలేషన్షిప్. So all these are because of the therapy. Honestly, therapy helps. Honestly, therapy really helps. Lot of people, lot of men especially, they think I will never speak to somebody about my problems. Monna evaro annaru, oh no, why will I tell about my problems to others? Ante I was like, okay fine, they are professionals. థ్రోట్ ప్రాబ్లం వచ్చిందని ఒక ENT దగ్గరికి ఎలా వెళ్తామో, నీ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటావుగా, థ్రోట్ గురించో, ఇయరింగ్ గురించో, వాట్ ఎవర్, నోస్ గురించో. ద సేమ్ వే ఇఫ్ యూ హ్యావ్ సో మచ్ నాయిస్ ఇన్ యువర్ హెడ్, సో మచ్ ఆఫ్ ఇంటర్లింక్డ్, మొత్తం ఇలా ట్యాంగిల్డ్ అయిపోయిన థాట్స్ని క్లియర్ చేయడానికి యూ కెన్ గో టు అ థెరపిస్ట్, గో టు అ లైఫ్ కోచ్. అగైన్ గోయింగ్ టు అ థెరపిస్ట్, ఆ థెరపిస్ట్ నీతో క్లిక్ అవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. థెరపిస్ట్ నీతో వైబ్ అవ్వాలి,
థెరపిస్ట్ మంచి థెరపిస్ట్ అయి ఉండాలి, అవన్నీ కూడా కొంచెం కౌంట్ అవుతాయి. నేను చాలా డబ్బులు వదిలించుకున్నాను థెరపీలో. ఆవిడ గంటకి 4,000 తీసుకుంటుంది. సో ఒకసారి 3 గంటలు వెళ్ళింది సెషన్ కంటిన్యూస్గా. ఇంకా అంటే ఐ వాజ్ ఇన్ మొమెంటమ్, వెళ్తోంది సెషన్, వెళ్తోంది. ఆ రోజు 12,000 అలా ఇచ్చుకొని థ్యాంక్ యూ అని 1 month బ్రేక్ తీసుకున్నా. ఎందుకంటే ఐ కుడెంట్ ఎఫోర్డ్ హర్. ఇంకా నాకు ఐ నీడెడ్ మనీ టు సప్లై అగైన్. కానీ ఎంత డబ్బులు కట్టడం కంటే మనమే ప్రశాంతంగా ఉందాం, ఏం పట్టించుకోకుండా అని అనిపించింది ఒక 4 రోజులు. 1 month సరే, నేను ఐ వర్క్ ఆన్ మై సెల్ఫ్, ఐ కమ్ బ్యాక్. బట్ యా. But did you have experiences with the bad therapists? No, never. I think you are very fortunate then. I went, see, I think she's very reputed. She's worked in this industry for like what? Ikkada Hyderabad lo na? Yeah. She's got 28 years of experience. Is she good? Very good? Extremely good. She is one of the top earning therapists in the country, in Hyderabad at least. She was with Apollo Hospitals and amazing therapist. Naku I had a bad experience okkasari. Ayyo. But ఇది కూడా I'll just share this situation also, is that నేను చాలా మెంటలీ లో ఫేజ్లో ఉండే early 2022-ish. బ్యాడ్ రిలేషన్షిప్, బ్యాడ్ వర్క్. నేను చేసే కంపెనీ బ్లడీ టాక్సిక్. Oh no. Okay. Day in, day out. ఇంకా I used to take it off on food. 30 kgs I put on during COVID. ఇంకా everything came together to blow up in my face. Okay. ఇలాగా థెరపీ స్టార్ట్ చేస్తే ఆమె ఒక రోజు నేను ఇలా మాట్లాడుతుంటే, నేను కోవిడ్ మనకు స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఫేజ్, ఇఫ్ యూ రిమెంబర్ సుశాంత్ సింగ్స్ పాసింగ్ అవే, that broke my heart too, because I used to idolize him. He used to drive a Maserati and I used to look up to him అనమాట. He's very self made కదా, ఇట్లా కార్ ఇట్లా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, and I used to look up to him. And then this happened. Okay. సో అది ఆల్రెడీ నా బ్రెయిన్లోనే ఒక స్పేస్ ఆక్యుపై చేసేసుకుంది, ఇట్లా హిమ్ పాసింగ్ అవే, కమిటింగ్ సూసైడ్. హూ వుడ్ హ్యావ్ నోన్, రైట్? ఇదంతా అయిపోయిన తర్వాత థెరపీ తీసుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఇన్ మై థెరపీ ఐ డెంట్ డిస్కస్ దిస్ బికాస్ ఇట్ వాస్ వెరీ ప్యాసివ్ ఇన్ మై హెడ్. లైక్ ఇట్లా అయింది, లైక్ ఐ వాస్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ ఇట్. తీసుకుంటుంటే ఏమైంది, సడన్గా ఇట్లా నా సిచ్యువేషన్ చెప్పుకుంటుంటే ఆమె ఏం చేసింది, సుశాంత్ సింగ్ ఆల్సో ఫేస్ సంథింగ్ లైక్ దిస్ అని అంది. నాకు ట్రిగర్ అయిపోయింది బికాస్ హీ కమిటెడ్ సూసైడ్. నో, ఫర్ మీ ఇన్ మై ఎవరైనా చెప్తారా అలాగా? అదే నేను ఆ సెషన్లో నేను రియలైజ్ అవ్వలేదు. నెక్స్ట్ సెషన్ పర్టికులర్గా నేను తీసుకొని ఆమెకి వెళ్ళి ఇలా చెప్పాను, నేను ఇట్లా ఐ వాస్ గోయింగ్ త్రూ సంథింగ్ లైక్ దిస్, నువ్వు ఇట్లా సూసైడ్ కమిట్ చేసుకుని అతన్ని ఎగ్జాంపుల్గా ఇస్తే దట్స్ నాట్ లైక్ అన్ ఐడిల్ ఎగ్జాంపుల్ ఫర్ మీ టు టేక్ అ స్టెప్ టువర్డ్స్ కదా. సో నేను ఆమె చెప్పాను, అక్క ప్లీజ్. యు గేవ్ ఫీడ్బ్యాక్ ఇచ్చావు? తీసుకొని ఇచ్చాను. How did she take the feedback? She took it very well. She took it very well, that thank you for letting me know. I didn't realize that ఇట్లా కనెక్ట్ చేసుకుంటారని, బికాస్ దిస్ లేడీ ఈజ్ ఫ్రమ్ ముంబై అనమాట. ఆమె అపారెంట్లీ అతని ఫ్యామిలీలో ఎవరికో ఇచ్చింది థెరపీ. సో ఆమె ఆ రిఫరెన్స్ ఇస్తుంది, ఇట్లా సంథింగ్ లైక్ దిస్ ఆల్సో హ్యాపెండ్ విత్ సంబడి ఎల్స్ దట్ ఐ నో అని చెప్పి సడన్గా ఎగ్జాంపుల్ తీసుకొచ్చింది. నేను ఐ వాస్ లైక్ ఓ మై గాడ్, నాకు అసలు వారం రోజులు బ్రెయిన్ పనిచేయలేదు. ఐ వాస్ లైక్ ఓ మై గాడ్ టైప్లో మైండ్ బ్లో అప్ అయిపోయింది నాకు. ఏంటి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట, నాకు అలా ఏ అనిపించట్లేదు. అన్ని డార్క్ థాట్స్ లేవు. బట్ సమ్ టైమ్స్ పాసిబిలిటీ ఏంటంటే కొంతమంది విని ఒకవేళ చాలా లో ఫేస్లో ఉంటే మనం కన్జ్యూమ్ అయిపోతాం అలాంటి నెగిటివ్ థాట్లోకి. ఫార్చునేట్లీ నేను ఆ డైరెక్షన్లో వెళ్ళకుండా ఓ ఇది కరెక్ట్ కాదు అని, ఇలాంటివి కూడా మనకు థెరపీలో తెలుస్తాయి. అండ్ ఇంకొక విషయం, లైక్ యూ మెన్షన్డ్, అందరం ఇప్పుడు థెరపీ ఇప్పుడు చూస్తూ ఎవరైనా థెరపీ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇట్స్ లైక్ అ రిలేషన్షిప్ ఓన్లీ. మనకు ఎక్స్పెరిమెంట్ చేసి మనకు వాళ్ళు వర్కౌట్ అవుతారా లేదా, ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతామా లేదా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే థెరపిస్ట్ ఆల్సో కమ్స్ విత్ అ సర్టన్ బ్యాక్గ్రౌండ్. అందరూ ప్రొఫెషనల్గా ఉంటారని అన్ను, అందరూ బ్యాడ్ అని నేను అన్ను కూడా. బట్ మీకు ఎవరితోటి సెట్ అవుతుందా అన్నది ఇట్స్ మోర్ ఆఫ్ అ ట్రయల్ అండ్ ఎర్రర్. మీరు కూడా చెప్పాలి ఆ పర్టికులర్ ఈక్వేషన్లోని వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దట్ సెషన్. డూ యూ వాంట్ సంబడి టు జస్ట్ లిసన్ టు యూ, డూ యూ వాంట్ సంబడి టు హెల్ప్ యూ అంటాంగిల్ యువర్ థాట్స్ లైక్ దామిని మెన్షన్. ఇవి మనం కూడా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయగలగాలి. కరెక్ట్, దట్స్ వేర్ ఇట్ విల్ స్టార్ట్. కరెక్ట్. యాక్చువల్లీ ఆఫ్టర్ 2 sessions you'll అండర్స్టాండ్ ఇది నాకు వర్కౌట్ అవుతుందా లేదా అని.
ఏమి అట్నుంచి ఏమి ఇన్పుట్స్ రావట్లేదు, లేకపోతే ఎక్సర్సైజెస్. మై థెరపిస్ట్ యూస్ టు గివ్ మీ చిన్న చిన్న హోంవర్క్స్ ఇచ్చేదన్నమాట. ఎలాగా అంటే ఒక మూవీ థియేటర్లో ఉన్నావు, లైన్లో టికెట్ తీసుకోవాలి, నువ్వు లైన్లో ఉన్నావు, ఒకడొచ్చి నీ ముందు నుంచి క్రాస్ చేసుకొని లైన్ కట్ చేసి నీ ముందు నుంచున్నాడంటే నువ్వేం చేస్తావు? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి. ఇలాగా ఏం చేస్తావని ఆప్షన్స్ ఇచ్చింది. అప్లై దీస్ ఆప్షన్స్ టు ఎనీ ఆఫ్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. వెరీ నైస్. అప్పుడు నువ్వేం చేస్తావు? ప్యాసివ్గా ఉంటావా, అగ్రెసివ్గా ఉంటావా, అసర్టివ్గా ఉంటావా? హే, we're all standing in the same line. Can you please go back and stand in the line? Away, that's aggressive. Be like, how can he go in front of? That is passive, right? So she was like, if ఈ సేమ్ సిచ్యువేషన్ని every situation in your life సిచ్యువేషన్స్లో అప్లై చేసుకొని చూడు, నువ్వు ఎలా ఉంటావో. అలాగా చాలా చాలా ఎక్సర్సైజెస్ ఇచ్చేవారు ఆవిడ నాకు. అండ్ షీ ఫార్చునేట్లీ ఇంట్రడ్యూస్డ్ మీ టు మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపీలు స్టార్ట్ చేయని చెప్పింది. సో ఎస్ఐపి స్టార్ట్ చేశాను. సో యా, లాట్ ఆఫ్ గైడెన్స్. ఐ థింక్ థెరపీ రియల్లీ చేంజ్డ్ మీ, ఇట్ షేప్డ్ మీ వెల్. ఈ సినారియో ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, దాన్ని రా ఫార్మాట్లోకి బ్రేక్ చేస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ నీ సెల్ఫ్ని నుంచి ఏదైనా సర్పాస్ అవుతుంటే, అంటే ఇట్స్ గోయింగ్ అబవ్ వాట్ యు ఆర్, వాట్ యు బిలీవ్ ఇన్, ఏదైనా అట్లా సర్పాస్ అవుతుంటే నువ్వు ఆపుతావా? ఆపవా? అంతే కదా. వెరీ బ్యూటిఫుల్. నో, ఇట్స్ యాక్చువల్లీ అప్లికబుల్ ఫర్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్. For example, somebody is commenting about your height or your body. ఫస్ట్ టైం పోన్లే జోక్, ఊరికే సర్లే అంటూ ఉంటారు, క్యాజువల్గా తీసుకుంటాం. టు వాట్ పాయింట్ అంటే ఒక 45 minutes మీటింగ్లో 100 సార్లు అన్నాడు అనుకో, 101సారి యూ విల్ బి లైక్ షట్ అప్, యూ కాంట్ సే. అదే ఫస్ట్ టైమే నవ్వేసి, సర్లే ఇప్పుడు నా హైట్ గురించి మాట్లాడితే నేను వేరే వాటి గురించి మాట్లాడాలి అని ఒక చిన్న బౌండరీ గీసిస్తే, దెన్ ఇట్ ఈస్ లైక్ ఓకే. సాకేత్, మై ఫ్రెండ్ ఇన్ ది ఇండస్ట్రీ, హీఈస్ వెరీ కేర్ఫుల్ నౌ విత్ మీ. బికాజ్ ఒకసారి ఏమైందంటే, ఒక రియాలిటీ షో షూటింగ్లో దామినికి కొంచెం ఒక స్టూల్ వేయండి అని ఏదో ఒక క్యాజువల్ కామెంట్ వస్తే, స్టాప్ బాడీ షేమింగ్ అని నేను ఆ రోజు గట్టిగా చెప్పాను. అండ్ కొంచెం బర్స్ట్ అవుట్ అవుతూ చెప్పాను, ఇంకొంచెం బాగా చెప్పుండి ఉండాల్సింది. బట్ ఐ డ్రూ అ లైన్. ఆ రోజు నుంచి ఐ థింక్ ఎవ్రీబడీ స్టాప్డ్ బాడీ షేమింగ్ మీ ఫర్ బీయింగ్ షార్ట్ అండ్ ఆల్. ఇప్పుడు దే ఆర్ లైక్, పొట్టిదే కానీ గట్టిది అని అంటారు. సో దాంట్లో నేను ఆ గట్టిది తీసుకుంటాను, పొట్టిది పక్కకు పెట్టేస్తాను. బికాస్ ఐ హ్యావ్ అ బెటర్ అట్రిబ్యూట్ దాన్ పొట్టి కదా. సో దట్స్ హౌ ఐ సీ ఇట్. లేదు, బౌండరీస్ ఐ థింక్ ఎవరైనా అన్నప్పుడు ఏదైనా, నా లైఫ్లో కూడా ఒక సిచ్యువేషన్ షేర్ చేసుకుంటాను. రీసెంట్గా ఒక మీటింగ్లోనే ఉన్నప్పుడు ఎవరో చాలా క్యాజువల్గా జోక్ వేశారు. నేను ఏదో చాలా సీరియస్గా ఏదో చెప్తుంటే సడన్లీ ఏదో క్యాజువల్గా జోక్ వేశారు. నాకు నచ్చలేదు. నేను ఎవిడెంట్గా ఇప్పుడు ఒక 10 మందితో కూర్చొని ఉన్నాం కాబట్టి నేనేం అనలేదు. అలాగని నేను వదిలేస్తే ఇంకోసారి కూర్చున్నప్పుడు కూడా వేస్తాడు. మెసేజ్ చేశాను, కలవచ్చా, నిన్ను బయటకు ఒకసారి వస్తావా అని మెసేజ్ చేశాను. వావ్, వచ్చాడు. ఐ లైక్ దాట్. జోకు ఎందుకు వేసావు అని అడిగాను. ఫస్ట్ అతని ఇంటెన్షన్ కూడా అర్థం చేసుకోవాలి కదా. అతని ఇంటెన్షన్ అర్థం చేసుకోకుండా నేను ఫస్ట్, అంటే ప్రాబ్లం అంటే అర్థం చేసుకున్నాకే కదా మెడిసిన్ ఇవ్వాలి. ఏ ఇంటెన్షన్తో జోక్ వేశారు మీరు? క్యాజువల్గా వేసారా, లేదంటే నేను ఫ్రెండ్ అనుకున్నారా? ఎందుకంటే ప్రొఫెషనల్ సెటప్లో జరిగింది ఇది. ఫ్రెండ్ అనుకున్నారా ఏంటి అని అడిగితే, లేదు నేను సీరియస్గానే అన్నాను ఇది అది అంటే, నేను మాట్లాడినప్పుడు మధ్యలో మాట్లాడి ఇట్లాంటి క్యాజువల్ కామెంట్స్ పాస్ చేయొద్దు, నాకు నచ్చదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే అసర్టివ్గా ఒక ప్రొఫెషనల్ ఫార్మాట్లోనే మాట్లాడండి. ఇలా జోక్గా ఏదైనా అంటే 1-on-1 నాతో మాట్లాడండి, బట్ ఐ డోంట్ అప్రిషియేట్ ఇట్, ప్లీజ్ డోంట్ డూ ఇట్ అగైన్. దట్స్ ఇట్. వావ్, దట్స్ ఇట్.
అక్కడితోటి అది అయిపోద్ది. హీ ఆల్సో వాజ్ లైక్, బికాస్ ఆబ్వియస్లీ అందరం ప్రొఫెషనల్ సెటప్లో ఉన్నాగా, హీ వాజ్ ఆల్సో లైక్, ఓ ఐ డోంట్ నో, ఐ విల్ నాట్ రిపీట్ ఇట్ అగైన్. సో ఇలాగా 100% తప్పు అంటే మీతో ఒకళ్ళు బౌండరీస్ క్రాస్ చేస్తున్నప్పుడు 100% దాన్ని వెనక్కి పుష్ చెయ్యాలి. కరెక్ట్. నేను నాకంటే పై లెవెల్లో ఉన్నారా కింద లెవెల్లో ఉన్నారా నాకు నిజంగా అది నేను పక్కన పెడతాను. నాతో ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు వరకే నాకు ఇంపార్టెంట్. అది ఎవరైనా సరే, ఫ్రమ్ సంబడీ హూస్ వర్కింగ్ విత్ మీ in my team or I am reporting into, it's the same boundaries that I maintain with everybody. Right. So endukante that's the respect that I have for myself. That's very, very important and powerful what you did. What you did, amazing. And kalisi చెప్పడం, క్లారిఫికేషన్ ఇవ్వడం, I think that is even better than just saying in a text. టెక్స్ట్లో ఎలా ఇంటర్ప్రిట్ అవుతుందో తెలియదు కదా. కలిసి చెప్పడం is more powerful. అండ్ ఆ కన్ఫ్రంటేషన్ స్కిల్స్ ఆర్ దట్ కరేజ్ ఇన్సైడ్ యూ, అది చాలా మందికి ఉండదు. ఐ స్టిల్ కెనాట్ కన్ఫ్రంట్ ఫ్యూ పీపుల్. పోన్లే వాళ్ళ మాట తీరే అంత, పోన్లే వదిలేద్దాంలే. ఓ ఐ థ్రైవ్ ఇన్ నెగటివ్ ఎన్వైర్మెంట్స్. అమ్మో కొంచెం నాకు కష్టమే, కొంచెం ఇట్స్ అన్కంఫర్టబుల్ ఫర్ మీ. సమ్ టైమ్స్ వదిలేస్తాను. ఐఎమ్ లైక్ ఐ నాట్ టేక్ ఇట్ టు మై హెడ్. లేదు, నేను ఇంటికి వెళ్తే నేను పడుకోలేను. అక్కడ సిచ్యువేషన్ నేను డ్రాప్ చేసి ఇంటికి వెళ్తే నేను ఇంకా ఆ థాట్లో అరే నేను అనుండాల్సింది కదా అని చెప్పి నాకు నిద్ర పట్టదు. ఇది ఐ సీన్ ఇట్ వెరీ ఎర్లీ ఆన్ ఇన్ మై లైఫ్. నాకు నిద్ర పట్టదు. సో అక్కడికక్కడ నేను ఐ హ్యావ్ టు డస్ట్ ఇట్ ఆఫ్ ఫ్రమ్ మై హెడ్. ఐ హ్యావ్ టు డస్ట్ ఇట్ ఆఫ్, లేదంటే కష్టం. కాకపోతే ఇంతకుముందు నేను చాలా డిస్మిసివ్గా, నేను రూడ్గానే రెస్పాన్స్ ఇచ్చేదాన్ని. నేను సొంతంగా రూడ్గా ఎవరితో ఉండేదాన్ని కాదు. ఎందుకంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ అంటే సెన్సిటివ్ అబౌట్స్ అదర్స్ ఎమోషన్స్. నేను కన్సిడరేట్గా నేను ఉంటా. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ ఐ కెన్ సీ అ మిర్రర్ ఇమేజ్ నౌ. డిస్మిసివ్గా ఉండేదాన్ని నేను కూడా. అంటే ఐ డోంట్ నో హౌ టు ఛానలైజ్ దట్ రెస్పాన్స్ అనమాట. రియాక్ట్ అయ్యేదాన్ని, రెస్పాండ్ అయ్యేదాన్ని కాదు. కానీ ఈ క్వశ్చన్ స్టార్టింగ్లో అడిగినప్పుడు నేను అన్నాను కదా, కొంతమందితో అసర్టివ్గా ఉండడం అవ్వదు. అంటే ఇదంతా లైక్ ఐ సెడ్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఏం వర్క్ అవుతుంది, ఏం వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఐఎమ్ హ్యావింగ్ అ బ్యాడ్ డే. ఓకే, ఇప్పుడు ద టీమ్ ఇస్ హియర్ వర్కింగ్ బిహైండ్ కెమెరాస్. ఇప్పుడు ఐఎమ్ హ్యావింగ్ అ బ్యాడ్ డే అని నేను వీళ్ళతో వచ్చి నేను రూడ్గా బిహేవ్ చేయకూడదు. అలాగని వాళ్ళు రూడ్గా బిహేవ్ చేస్తే నేను ఏం చేయాలి? ఆ రోజే ఆ బ్యాడ్ డే వర్స్ట్ డే అవుతుంది. రెస్పాన్స్ మీరు బిల్డ్ చేసుకుంటున్న రిలేషన్షిప్ బట్టి కూడా ఉంటుంది. మీరు డైలీ ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళతోటి ర్యాపో ఎస్టాబ్లిష్ చేసుకుంటే లైఫ్ బాగుంటుంది అని నా ఒపీనియన్. డైలీ ఇంటరాక్ట్ అవుతున్న వాళ్ళకి, వన్స్ ఇన్ వైల్ ఇంటరాక్ట్ అవుతున్న వాళ్ళకి ఇప్పుడు నేను కూర్చోబెట్టి పాఠాలు చెప్పలేను. ఐ థింక్ వాట్ ఐ వుడ్ డూ ఇస్, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ త్రూ అ బ్యాడ్ డే అండ్ క్రూ కూడా టైంకి ఏమీ అందించకుండా, లేకపోతే లేట్గా వెళ్తాను స్కెడ్యూల్, ఇఫ్ దే ఆర్ ల్యాకింగ్ ఇన్ సంథింగ్స్, ఐ విల్ బి లైక్, I'll take a deep breath and I'll be like, see guys, I'm already going through a bad day. Don't make it worse. చెప్పేయాలి. కొంచెం pick up your pace or కొంచెం improve these things అని చెప్పేస్తానేమో. ముందే వల్నరబుల్ అయిపోతాను నేను. దట్స్ అ వెరీ గుడ్ అప్రోచ్. మనం అవతలకు చెప్పేస్తే అక్కడ ఎన్వైర్న్మెంట్ ఆబ్వియస్లీ టోన్ అయిపోతుంది. యా, సో సారీ మళ్ళీ నేను యాసోలా బిహేవ్ చేశాను అనుకో, ప్లీజ్ ఏం అనుకోవద్దు, ఐఎమ్ హ్యావింగ్ అ బ్యాడ్ డే, కొంచెం పికప్ ద పేస్ ప్లీజ్. ఐ థింక్ ఐవ్ బీన్ ఇన్ సిచ్యువేషన్స్ లైక్ దోస్. యా, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ అ డిపెండెన్సీ కదా. మనం ఒక్కళ్ళమే షూట్ చేసుకుంటున్నామంటే వేరే విషయం. ఎవ్రీథింగ్ ఈజ్ అ డిపెండెన్సీ. సో ఎస్పెషలీ క్రియేటివ్ సైడ్లోనే ఐ థింక్ మీరు కూడా, ఐ థింక్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు సింగ్ అ సాంగ్ టుడే, ఓకే, ఏదో చాలా మంచి మూవీలోని ఒక మంచి సాంగ్ ఆపర్చునిటీ మీకు వచ్చింది, డేట్ ఇస్తారు. ఆబ్వియస్లీ వాళ్ళు ఇచ్చిన డేట్కే మీరు వెళ్ళి పాడాలి. కరెక్ట్. ఆ రోజు ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అ బ్యాడ్ డే, లెట్స్ సే ఇఫ్ దట్ స్టూడియో మేనేజర్ ఇస్ బీయింగ్ వెరీ ఇంపొలైట్ విత్ యూ, నాట్ గోయింగ్ వెల్, ఈ అన్ని డిపెండెన్సీస్లోంచి మీరు యూ హ్యావ్ టు పుష్ యువర్ సెల్ఫ్ టు గివ్ యువర్ బెస్ట్ దేర్. ఓ మై గాడ్, చాలా కష్టం ఇది. దట్స్ వై ఇట్స్ వెరీ, అంటే ఇంత రెస్పెక్ట్ ఎందుకు వస్తుంది ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా. ఐ థింక్ మనం బ్రేక్ డౌన్ చేసుకుంటే ఆల్ దీస్ ఆర్ ద రీజన్స్. బికాస్ ఒక పాడ్కాస్ట్ ఇప్పుడు నడ్డానికే గెస్ట్కి రీచ్ అవడం. మొన్న కూడా నేను స్టోరీలో ఎంత చాటభారతం రాసి పెట్టాను. ఇస్ దట్ ఐ షుడ్ ఫాలో యూ. ఐ వాంట్ టు సీ యువర్ ర్యాంట్స్.
Moving forward. I try hard not to rant. I have people at home that I go to. I call my sister or my partner. I'll be like, oh yeah, ఈ రోజు దరిద్రంగా ఇలా చేశారు అలా చేశారు అని చెప్పి. బట్ సమ్టైమ్స్ ఐ rant on social media as well. Is that పాడ్కాస్ట్ కరెక్ట్గా వెళ్ళాలంటే ఈరోజు మనకు వైపు కుదిరిందని మనం ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి we've been in touch. Your response was good. మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎక్స్-పర్సన్ తీసుకుందాం, పాడ్కాస్ట్ అని చెప్పి రీచ్ అవుట్ అయ్యాను. వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ప్రకారం కూడా ఈ రోజు ఫస్ట్ నేను పెట్టిన మెసేజ్కి వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ప్రకారం కూడా ఈరోజు వైబ్ సెట్ అవుతుంది దాన్ని. దట్స్ ఐఎమ్ నాట్ ఈవెన్ కిడ్డింగ్. వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ప్రకారం వాళ్ళతో నాకు ఒక ర్యాపో ఎస్టాబ్లిష్ అవుతుంది. రెస్పాండ్ అయ్యే వాళ్ళు 99% పీపుల్ వర్ అమేజింగ్ జస్ట్ లైక్ యూ. ఎందుకంటే దే అండర్స్టాండ్ దట్ పాడ్కాస్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ కాదు. మనకు ఒక ర్యాపో ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితేనే ఇక్కడ మనం ఇంత కంఫర్టబుల్గా ఈరోజు మాట్లాడుకోగలుగుతున్నాం, బికాస్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ లైక్ అ గుడ్ ర్యాపో. రైట్. సో పాడ్కాస్ట్ ఒకటి బాగా రావాలి అంటే గెస్ట్ డే 1 నుంచి మా ఇద్దరికి ఉన్న ఈక్వేషన్ బాగుండాలి, రెస్పాన్సివ్గా ఉండాలి, డేట్లు కుదరాలి, క్రూకి ఆ రోజు స్టూడియో అవైలబిలిటీ ఉండాలి. ఇవన్నీ అలైన్ అయిన తర్వాత ఆ రోజు మనందరం మంచి మూడ్లో ఉండాలి. కరెక్ట్, అగ్రీ. ఆ రోజు మనందరం మంచి మూడ్లో ఉండాలి, మాట్లాడే మూడ్లో ఉండాలి, షేర్ చేసుకునే మూడ్లో ఉండాలి, ఇంక్విజిటివ్గా ఉండాలి, క్యూరియస్గా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఒక గుడ్ పాడ్కాస్ట్ వస్తుంది. 100%. సో ఇన్ని గో హెడ్. అలాగా అన్ని ఐ థింక్ మన లైఫ్లో అన్నీ అలానే అవ్వాలి, అంటే అవుతాయి. లైక్ ఎనీ క్రియేటివ్ థింగ్, ఎనీథింగ్ యూర్ క్రియేటింగ్, లెట్ ఇట్ బి అ సాంగ్, లెట్ ఇట్ బి అ మూవీ, లెట్ బి ఎనీథింగ్, ఆ సినర్జీ ఉంటేనే అది ప్రోడక్ట్లో తెలిసిపోతుంది. అది ఆ పాటలో కానీ వాట్ ఎవర్ యు ఆర్ మేకింగ్ దాంట్లో తెలిసిపోతుంది. దట్ ఇది చాలా దీంట్లో చాలా ఒక సేమ్ వేవ్ లెంత్లో సేమ్ ప్రాణం పెట్టి చేశారు ఇది, సో అండ్ సో తెలిసిపోతుంది అది. అగ్రీడ్. మీరు పాడ్కాస్ట్ వింటానని చెప్పారు కదా, మెల్ రాబిన్స్ ఎస్పెషలీ. పాడ్కాస్ట్ వింటున్నప్పుడు కొన్ని స్ట్రాంగ్గా దే హిట్ యూ హోమ్, రైట్? అలాగా వాస్ దేర్ ఎనీథింగ్ దట్ యూ హర్డ్ రీసెంట్లీ అండ్ యూఆర్ లైక్ ఓ డామ్ నాకు ఇది చాలా నచ్చింది, లేదంటే నాతో రెసనేట్ అవుతుంది, లేదంటే నేను ఇలా చెయ్యాలనుకుంటున్నాను, అలాంటి పాయింట్ ఏదైనా రీసెంట్గా? టేక్ యువర్ టైమ్ టు థింక్. ఐ థింక్ there were 2 podcasts which impacted a lot. First podcast is what is your attachment style? Attachment styles gurinchi, love gurinchi, relationships gurinchi. If you want your relationship to last longer, you should know what is your attachment style. Are you a secured attachment style person, like but anxious? Din gurinchi, like people can browse, they can listen to the, I'll send link pampistanu, but please listen to that. That really. Everdi the podcast? Mel Robbins day. Attachment style. She interviewed with another doctor and she had a guest on the podcast. Esther Perella by any chance? Telidabba. Okay. Adokati. Inkokati high functioning depression. High functioning depression gurinchi. So basically textbook depression is what బెడ్ నుంచి లేవలేకపోవడం, డార్క్లోనే ఉండడం, ఏమీ తోచదు, ఏమీ తినరు, వాళ్ళ థాట్స్లోనే వాళ్ళు ఉంటారు, డార్క్ థాట్స్ వస్తాయి. డిప్రెస్డ్ పీపుల్ some people show symptoms, some people don't show symptoms. They're very happy even till the last day, right? అది that's like proper textbook depression. And doctor వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పొద్దున్నే లేస్తున్నారా అంటే లేస్తున్నాను. సో హై ఫంక్షనింగ్ వాళ్ళు ఏంటి అన్నీ చేస్తారు, వాళ్ళకు రొటీన్ ఉంటుంది, వాళ్ళు దేర్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళకి చేయడానికి. బట్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్, దెర్ ఇస్ సమ్ వాయిడ్ ఇన్ దెమ్సెల్వ్స్. ఏంటది అంటే వాళ్ళు ఒక క్షణం పని చేయకుండా ఉండలేరు. ఎవ్రీ డే హ్యాస్ టు బి ప్రొడక్టివ్. నిన్న నేను రోజంతా ఒక వెబ్ సిరీస్ బింజ్ వాచ్ చేసి ఇంట్లో ఉన్నాను, బింజ్ వాచే చేశాను, ఏం పని చేయలేదు, ఏది ముట్టుకోలేదు, అంట్లు తోమలేదు, లేకపోతే బట్టలు ఆరేయాలి, లేకపోతే వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి, ఈ పనులు ఏమి చేయలేదు. నేను రాసుకున్న టు డూ లిస్ట్లో ఏం చేయకుండా నేను హ్యాపీగా నేను రగ్గు కప్పుకొని నేను టీవీ చూస్తున్నాను, ఏం చేయలేదు అని తొలిచేస్తూ ఉంటుంది. లైక్ యూ విల్ ఫీల్ సో గిల్టీ దట్ you took a break that day. That high functioning
డిప్రెషన్ ఈజ్ అ రియల్ థింగ్. లైక్ నేను ఒక రోజు ప్రొడక్టివ్గా లేను అంటే నాకు మెంటల్ ఎక్కిపోతుంది. అంటే లైక్ నేను ఐ విల్ బి లైక్ no, that's you're not a type of personality, yeah, I'm that personality. And even actually, to be frank, if I reflect now, when I was in a relationship, బాగా చిల్ బ్యాచ్ తను, చిల్, సూపర్ చిల్, ఫ్యామిలీ కూడా ఫుల్ చిల్ అనమాట. నాకు నేను సెట్ అవ్వలేక ఆ మైండ్ సెట్కి నేను అలవాటు పడలేకపోయాను. నేను అది ఐ కుడెంట్ టేక్ దట్. ఐ హ్యాడ్ టు డూ సంథింగ్ దట్ డే. నేను ఒక 4 hours జస్ట్ వాళ్ళ ఫ్యామిలీతో కానీ తనతో కానీ చిల్ అయితే అమ్మో ఇంటికి వెళ్ళిపోవాలి, అమ్మతో టైం స్పెండ్ చేయలేదు ఈరోజు. ఆల్సో ఎమోషనల్ డిపెండెన్సీ, లైక్ యూ హ్యావ్ యువర్ మామ్ వెయిటింగ్ ఎట్ హోమ్, యూ హ్యావ్ యువర్ డాడ్ వెయిటింగ్ ఎట్ హోమ్. అమ్మాయిలకి ఎలా ఉంటుందంటే మన సొంత వాళ్ళతో కూడా మనం టైం స్పెండ్ చేయట్లేదు, హస్బెండ్ సైడ్ వాళ్ళతో ఆర్ బాయ్ ఫ్రెండ్ సైడ్ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసిస్తున్నాము అన్నొక గిల్ట్ ఉంటుంది మనకి కదా. అగ్రీడ్. అబ్సల్యూట్లీ. లైక్ పేరెంట్స్ని ఎందుకు మనం అలా ట్రీట్ చేయట్లేదు, వాళ్ళ పేరెంట్స్ని అంతా ఐడియలైజ్ చేస్తున్నాం, మన పేరెంట్స్ని ఎందుకు ఐడియలైజ్ చేయట్లేదు అన్నొక సెల్ఫ్ అవేర్నెస్. సో ఆల్ దిస్ that episode when I heard with Mel Robbins, that changed my life. Yesterday I was like, రేపు అనూష పాడ్కాస్ట్కి వెళ్తున్నాను, ఐ హ్యావ్ 2 more meetings అండ్ దెన్ మ్యాక్బుక్ పాడైపోయింది, అది నేను రిపేర్కి ఇవ్వాలి. సో టుమారో ఈజ్ అ ఫుల్ ప్యాక్డ్ డే కదా, దాన్ని కాంపెన్సేట్ చేస్తూ ఈరోజు ఐ విల్ జస్ట్ రిలాక్స్ అని నిన్నంతా రిలాక్స్ అయ్యి, అండ్ ఆల్సో ఐ వాజ్ ఫీలింగ్ అండర్ ద వెదర్. సో ఐ టుక్ మెడిసిన్స్, ఐ కుక్డ్ ఇంట్లోనే మిరియాల రసం పెట్టుకొని హాయిగా తిని నిన్నంతా రెస్ట్ తీసుకున్నాను. సో దాట్ టుడే ఐ షోడ్ అప్ ఇన్ అ బెటర్ వే, రైట్? సో దాట్ ఈస్ ఇంపార్టెంట్, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ హ్యావ్ దట్ హై ఫంక్షనల్ థింగ్ గోయింగ్ ఆన్ అనమాట. ఐవ్ రియలైజ్ దాట్. లైక్ నేను ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డయాగ్నోసిస్ ఏమి ఉండదు, బికాజ్ ఐఎమ్ ఈటింగ్ వెల్, ఐఎమ్ స్లీపింగ్ వెల్, 8 hours of sleep. I wake up on time, I have a routine, I meet people, I am socially not awkward, na social battery బాగుంటుంది, everything is fine. But what is that is still bothering me? For me it is the same outcome. నేను కూడా రోజుకి ఒక మనిషి 5 పనులు చేయగలిగితే నేను 8 చేయకపోతే నాకు నిద్ర పట్టదు. యా, అంటే సాధించాలి, ఏదో సాధించాలి. ఇది నేను 1.5 year బ్యాక్ నేను రియలైజ్ అయ్యాను. ఇది ఇలాగా ఎందుకు అట్లా, ఎందుకు ఎంత ఎక్కువ చేయాలని ఎందుకు అనిపిస్తుంది? ఐఎమ్ హ్యాపీ, లైక్ ఐ హ్యావ్ అ గుడ్ జాబ్, ఐఎమ్ ఎర్నింగ్ వెల్, ఫ్యామిలీతో ఈక్వేషన్ బాగుంది, అంతా బాగుంది, కానీ ఏం సాధిద్దామని అలా వెనక్కి పరిగెడుతున్నాను అని నేను రిఫ్లెక్ట్ చేసుకుంటే నాకు కొన్ని రీజన్స్ వచ్చినాయి. ఏంటి అంటే, ఇది అగైన్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఐ బ్రాట్ అప్ ఇన్ థెరపీ యెట్, బట్ దిస్ ఇస్ సంథింగ్ ఐ రిఫ్లెక్టెడ్ ఆన్ మై సెల్ఫ్. ఇస్ దట్ చిన్నప్పుడు నాకు తక్కువ మార్కులు వస్తే మా డాడీ నాతో వేరే ట్రీట్మెంట్ నాకు ఉండేది. సరిగ్గా మాట్లాడకపోవడం, తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయి. సో ఒక కాన్స్టెంట్ సెన్స్ ఆఫ్ వాంటింగ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, కాన్స్టెంట్ సెన్స్ ఆఫ్ వాంటింగ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ దట్ ఐ ఆమ్ వర్త్ ఇట్, ఐ ఆమ్ వర్త్ ఇట్, ఐ ఆమ్ వర్త్ ఇట్ అని చెప్పి. సో ఎంత ఆటో పైలట్లోకి వెళ్ళిపోయానంటే దీంట్లోని రీసెంట్గా రియలైజ్ అవుతున్నాను దట్ లైక్ ఓకే ఎందుక నేను ఇంత సాధిద్దాం అనుకుంటున్నాను, ఇదే అని రీసెంట్గా ఐ పుల్డ్ మై సెల్ఫ్ బ్యాక్. లైక్ నీకు నచ్చింది చెయ్యి, నువ్వు చేయగలిగినంత వరకు చెయ్యి. ఇందాక చెప్తున్నాను కదా 30కి టైం లైన్స్ పెట్టుకుంటామని చెప్పి, అవన్నీ ఇన్ మై హెడ్ లైక్ ఐ ఎరేజ్డ్ దెమ్. అది లైక్ నేను 30కి సాధించాలన్నా 40కి సాధిస్తాను. ఈ రోజు నేను హ్యాపీగా ఉన్నాను, ఈ రోజు నేను ఎంజాయ్ చేస్తున్నానా, ఇలాగా నిన్ను నువ్వు మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే లైక్ యూ సెడ్, ఆ ఫస్ట్ 10 years తీసేయమన్నారు కదా, తీసేయడం అవుతుంది. ఎందుకంటే ఆ 10 yearsలో కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది మైండ్ మీద. అదంతా అండూ చేయాలి ఫస్ట్, అదంతా అన్లర్న్ చేసుకొని యూ హ్యావ్ టు అగైన్ రీబిల్డ్ యువర్ సెల్ఫ్ సేయింగ్ దట్ నేను ఇది చేయగలను, ఇవి చేయలేను. ఇది కాన్స్టెంట్గా యూ హ్యావ్ టు
Wow. క్రియేట్ యువర్ సెల్ఫ్. Wow, yeah. I think, I think అక్కడి నుంచే వచ్చింది. These are all childhood wounds, you know. Yeah. Like that need to get approval from your parents. Yeah. I get what, ఇందాక చెప్పాను, I'm very hard on myself. That's because of whatever from my childhood, you know, whatever things that molded me. Very, very true. I think I see myself in you. Yeah. In some way, in some places. Yeah. ఈ కాంపిటేటివ్ నేచర్ ఇది కూడా, మీరు యు ఆర్ ద సెకండ్ చైల్డ్ కదా, I'm the second ఐ child. ఎమ్ ది ఎల్డెస్ట్ చైల్డ్. సో ఈ కాంపిటీషన్ అన్నది కాన్స్టెంట్గా నిన్ను చూసే చెల్లి తమ్ముడు నేర్చుకుంటారు, నిన్ను చూసే వీళ్ళు నేర్చుకుంటారు, నువ్వు చేసిన దాని ప్రకారం వీళ్ళు చేస్తారు. ఇది ఏంటంటే యు ఆర్ ది ఎగ్జాంపుల్, యు ఆర్ ద రోల్ మోడల్ అని చెప్పి దే పుట్ ఆల్ దర్ ఎఫర్ట్స్ ఆన్ మీ. పాపం వాళ్ళది కూడా తప్పు కాదు. మా చెల్లికి ఇప్పుడు మా చెల్లి అంటుంటుంది, నీకు వచ్చిన అటెన్షన్ నాకు రాలేదు, సో ఫర్ మీ ఆ అటెన్షన్ షీఈ్ ఫుల్ టాపర్. షీఈ్ అ కార్డియాక్ సర్జన్ రైట్ నౌ బై ద వే. Wow. సో షీఈ్ అ టాపర్ సిన్స్ చైల్డ్హుడ్. చదువు తప్ప అసలు వేరే లెవెల్ చదివేది. నాకు అక్కడ కాంప్లెక్స్ ఉండదు అన్న, నాకేం ఉండదు కదా, తను చదివి తను మార్కులు తెచ్చుకుని నాకేం ప్రాబ్లము. మా డాడీ మాత్రం గుర్తు చేసేవాళ్ళు, యూ ఆల్సో స్టడీ లైక్ దిస్ టైప్లో. సో ఇవన్నీ ఏంటంటే ఈ కాంపిటేటివ్నెస్. లక్కీలీ త్రూ ఆల్ ఆఫ్ దిస్ ఐ వాజ్ స్టిల్ ఇంటాక్ట్ విత్ వాట్ మై కోర్ సెల్ఫ్ వాజ్. లక్కీలీ ఆపర్చునిటీ దొరికిన వెంటనే నేను స్టార్ట్ చేశాను, నేను చేయను, నేను చేయను. ఇది మొండితనం, ఒక రకంగా ఒక లెవెల్ ఆఫ్ స్టబ్బర్న్ ఇది నాలో ఇప్పటికీ కొంచెం ఉన్నది. ఇప్పుడు కొంచెం తక్కువ ఎక్కడ అంటే అసర్టివ్గా ఉండడం. లైక్ ఐ సెడ్, ఇంతకుముందు అయితే నేను చేయను, ఎవరు ఏం చేసుకుంటే అది ఆ స్టబ్బర్నెస్ అన్నది అక్కడి నుంచి వచ్చింది. Very good. Yeah. సో అది పోదు, అది ఇంక ఇప్పుడు పోదు. బట్ యా వి వెంట్ ఆఫ్ సమ్వేర్. No, I mean, yeah, we went to, it's అదో ర్యాబిట్ హోల్ అది. ర్యాబిట్ హోల్ దిగాలి. ఐ థింక్ సిబ్లింగ్స్ ఒక సింగిల్ చైల్డ్ ఉంటే అదో బాధ అంటే అదో టాంజెంట్ అది. ఐ థింక్ సిబ్లింగ్స్ ఉంటే ప్రాబ్లం ఏమైపోతుందంటే వన్ ఆఫ్ ద సిబ్లింగ్ విల్ హ్యావ్ సమ్ కాంప్లెక్స్. లైక్ ఈదర్ ఇట్ కెన్ బీ లైక్ యు ఆర్ ద ఫేవరెట్ డాటర్, ఐఎమ్ నాట్, ఆర్ లైక్ you are the star, I'm not, or like first ade as you said, you are the first kabatti you had so much pressure. Or sometimes కొన్ని cases లో one is a lost cause. So a lost cause ni compensate cheyadaniki the other sibling have to like do everything and burn out and kill every passion they have and do. So I think చాలా కాంప్లెక్సిటీస్. ఐ థింక్ దట్స్ హౌ ఐ థింక్ వి ఆల్ ఆర్. ఐ థింక్ అంటే ఇది మనం మాట్లాడుతున్నాము, బట్ ఐ థింక్ చాలా సిబ్లింగ్స్ మాట్లాడుకో. ఐ థింక్ మరి ఆ రోజుల్లో 7 సంతానం 8 సంతానం ఉన్న వాళ్ళు డైల్యూటెడ్ కదా, ఎవరికి ఫోకస్ చేయడం, 7 అంటే ఎక్కడ గ్యాప్ దొరుకుతుంది. ఐ థింక్ దట్ వాస్ క్రేజీ మ్యాన్. యా. బట్ సిబ్లింగ్స్ కూడా ఐ థింక్ ఫర్ మీ ఫార్చునేట్లీ వెరీ మెచ్యూర్. ఇంకా చెప్పాలంటే మా చెల్లి ఈజ్ మోర్ మెచ్యూర్ దెన్ ఐ యామ్. మై బ్రదర్ ఇస్ ఆల్సో వెరీ మెచ్యూర్. ఫర్ మీ హౌ ఐ లుక్ ఎట్ ఇట్ ఇస్ దట్ ఫ్యామిలీ ఫర్ మీ వెన్ సంబడి ఆస్ ఫర్ మీ ఫర్ వాళ్ళే ఫస్ట్ వస్తారు నాకు. ఎందుకో తెలియదు కానీ దట్ లైక్ టచ్ వుడ్ ఐ డోంట్ వాంట్ జింక్స్ ఇట్, బట్ సమ్హౌ ఫర్ మీ దే ఆర్ ద బెస్ట్ థింగ్స్ దట్ మై పేరెంట్స్ కుడ్ గివ్ మీ. ఇంకా ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ బెటర్. లైక్ ఐ థింక్ కంప్లీట్గా ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఫ్రెండ్స్ కదా, ఏజ్ గ్యాప్ అది కూడా ఎక్కువ లేనప్పుడు పేరెంట్స్ తోటి అన్ని చెప్పుకోలేం. సిబ్లింగ్స్ తోటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే ఐ థింక్ దట్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్. అండ్ సిస్టర్హుడ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. హౌ ఇస్ యువర్ బాండ్ విత్ యువర్ సిస్టర్? నెక్స్ట్ లెవెల్. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ హర్, షీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. మేమిద్దరం ఒకటైపోతే ఇంకా మా పేరెంట్స్ని మై పేరెంట్స్ కాంట్ కన్విన్స్ ఎనీ ఆఫ్ అస్. మేమిద్దరం ఒకటైపోతే the world is, I mean, it's 2 of us and against the world, అంతే. లైక్ అంత స్ట్రాంగ్లీ బాండెడ్ we are. దెర్ ఆర్ మధ్యలో మాకు డిఫరెన్సెస్ చాలా వస్తాయి, చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, బట్ వీ ఆల్వేస్ టాక్ ఇట్ అవుట్. ఒక 2 days గ్యాప్ ఇచ్చిన, 2 days కంప్లీట్లీ సైలెంట్ అయిపోయినా, రేడియో సైలెంట్ అయిపోయినా, వీ అడ్రస్ ఇట్. 3rd day విల్ బి లైక్,
సి మొన్న నువ్వు ఒక అన్న మాట ఇట్ హర్ట్ మీ ఇన్ దిస్ వే ఆర్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్, వాజ్ దాట్ యువర్ ఇంటెన్షన్స్ గురించి మాట్లాడుకుంటాము, వీ ట్రై టు రిజాల్వ్ ఇట్ అండ్ మూవ్ ఆన్. సో ఐ థింక్ very mature. My sister is extremely matured. She's got so many boundaries. I look up to her. I look up to my sister. Tan nakanna 2 years pedda, but I look up to her so much ki her boundaries are next level. I wish I had them, but yeah. And I always wish the best for her. Always. నాకేంటంటే I have to push people అన్నమాట. I'm like that savior mentality నాకు. I push. I'll be like, you can do better. She gets tired. She'll be like, bro, give me some break. I will do it in my own time. You don't rush me. She's like, we are also opposites. We are extremely opposites in few things. So yeah, it's nice. You are the extrovert out of the both of you, or is she also an extrovert? I'm extrovert. She's introverted. Same, my sister is also fully introverted. When I meet people, she'll be like, please don't introduce me to anybody, I'll stay in the car. మా అక్క అంతే, నాకు వాళ్ళు తెలీదు అంటుంది. తెలుసుకో అంతే. Same, I am also the extroverted one. How are your friendships? How do you manage your friendships? Honestly, I'm very bad at it. అంటే నేను I have few best friends. I should check on them often. I don't check on them. So sorry guys. Girls, guys కాదు. I have more girlfriends than, few male friends, 2-3. అది కూడా మ్యూజిక్ ఇండస్ట్రీలోనే. లైక్ మై గిటారిస్ట్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ బాయ్ దుర్జియో. లైక్ ఐ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్, లైక్ దే హెల్ప్ మీ టేక్ డెసిషన్స్ ఇన్ మై కెరియర్ and they come up with some strategies. Hey, do this now, do that. I have an idea for you. That sort of a friendship. But personal 3 a.m. panic attacks or like breakup, boy problems and all, I go to definitely girls, no? So I think I do have good girlfriends. There's Kaumudi who helped me with, she was there when I moved out of the house and సేమ్ ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం. సో షీ వాజ్ దేర్ ఫర్ మీ. దెర్స్ కిట్టి, దెర్స్ షావి, దెర్స్ మోనా, దెర్స్ ఫ్రానియా, ప్రియా, నిక్కీ ఈజ్ లైక్ మై 8th classmate. తనకి మొన్ననే పెళ్ళైపోయింది వెరీ రీసెంట్లీ. షీ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అండ్ ఐ ఫీల్ లైక్ ఐ am not there for them because of my self absorbed. I'm very I am able to relate to you right now. Continue. I am very busy with my work. I am always next enti. So I forget to like check on them. I wish I check on them. I want to check on them regularly. But నా పనిలో పడిపోయి నా టెక్స్ట్లో నేను పడిపోయి నేను చెక్ చేయను, విచ్ ఇస్ బ్యాడ్. ఐఎమ్ దాట్ అవేర్ కి సమ్టైమ్స్ ఒకసారి forgot wishing my best friend on her birthday. వేసుకోలేదులే పాపం తాను, షీ అండర్స్టూడ్. బట్ దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. ఇట్స్ అ వెరీ నోన్ డేట్. మా అమ్మ పుట్టినరోజు దే షేర్ దేర్ బర్త్డేస్. మా అమ్మని విష్ చేశాను, వెంటనే సెకండ్ ఎవరిని విష్ చేయాలి, బెస్ట్ ఫ్రెండ్ విష్ చేయాలి కదా, మర్చిపోయాను నేను ఆ ఇయర్. చాలా 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 ఐ వాజ్ లైక్, ఇంత బ్యాడ్ ఫ్రెండ్ని నేను అసలు అని నేను I sort of criticized myself, but honestly not that great at friendships. But I'm very social butterfly nenu. Wherever I go, I think I try to make friends and I try to be very nice with them, have deep conversations. Paipaina gossip conversations kadu, but real deep conversations. I think I know why, because you're a good listener. Yeah? I think you're a good listener. Okay. అంటే it looks like that, at least from this conversation but that we good had. talker also, which is a great combination, which is why people love us. So sometimes I feel like, am I talking too much? Am I talking only about me? Like అంటే am I ఇప్పుడు వాళ్ళు ఒకటి ఏదైనా చెప్పారనుకో, అవును నాకు కూడా అది జరిగింది అని నాకు నేను నా వైపుకి మళ్ళించేసుకున్నాను అనుకో, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఆమె నార్సిసిస్ట్.
అని. ఇది మనం ప్రతి చేసిన పనికి మనం బుర్రలోని లేబుల్ వేసుకోకుండా ఉంటే కొంచెం హ్యాపీగా ఉండగలుగుతాం ఏమో కదా బాబాయ్, సెల్ఫ్ జడ్జింగ్ ఎక్కువైపోయింది చాలా. ఫ్రెండ్షిప్స్ గురించి మాట్లాడితే యు ఆర్ రైట్. నాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ చాలా అన్కండిషనల్ గా దే ఆర్ దేర్ ఫర్ మీ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ బ్యాడ్ డేస్. నా ఫ్రెండ్ ప్రణీత అని చెప్పి హైదరాబాద్ లో ఉండేది, ఇప్పుడు షీ మూవ్డ్ అవుట్. ఇఫ్ ఐ వాస్ గోయింగ్ త్రూ ఎనీథింగ్ అ లో ఫేస్, unconditionally she used to show up for me. From that entire episode I learned how to show up to people, but I don't know, it's not like an innate trait. Correct. I can't, I know that like I'm lacking it, కానీ ఎవ్రీ టైమ్ లైక్ షీఈ్ లైక్ రీసెంట్గా పెళ్ళైంది తనకు కూడా 1 year అయింది. ఐ వాస్ గోయింగ్ త్రూ లైక్ అ బ్యాడ్ ఫేస్. షీ లివ్స్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. She was on a call with me and she said something that నీకు ఇంకా లైక్ ఇఫ్ యూఆర్ ఫీలింగ్ దిస్ వే ఫర్ లైక్ అనదర్ కపుల్ ఆఫ్ డేస్ నేను వచ్చి కొన్ని రోజులు నీతో ఉంటానని అంది. అమ్మో ఎంత ఐ డోంట్ నో హౌ టు ఎవర్ రిటర్న్ దట్ నైస్నెస్ కదా. ఇట్ ఫీల్స్ టూ హెవీ ఇన్ సైడ్. లైక్ అరే నువ్వు నేను ఎట్లా చేయాలి, అది నీకు ఎట్లా రీపే చేయాలని నాకు బ్రెయిన్లో థాట్స్ వస్తుంటాయి. ఐ నో వై. ఇట్ ఈస్ అగైన్ అ చైల్డ్హుడ్. I think we are therapizing each other. Somebody being unconditionally to fill your emotional needs when you didn't have that in your childhood, when somebody is ready to offer అది తీసుకోవడం కూడా రావాలి. మనమేమనుకుంటాము, అమ్మో వాళ్ళు నాకు ఏదో చేసేస్తున్నారు, నేను ఈ రుణాన్ని నేను ఎలాగా మళ్ళీ తిరిగి ఇవ్వాలి అని అనుకోవడం తప్పు. దే డూయింగ్ ఇట్, టేక్ ఇట్. యూ రీపే ఇట్ సమ్ టైమ్ ఎల్స్ ఇన్ సమ్ అదర్ వేస్ when they need you, or in very small things. Set a nice movie night or go out for drinks or whatever, go out for a long drive or whatever that is. But I think if somebody is filling your emotional need and it's not immediate family, you feel burdened because you feel how do I repay, or like this is new to me, ఇది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కదా అన్న ఒక స్పేస్ నుంచి వస్తుందేమో. I think that's what I agree with you. It didn't come freely కదా. అంటే ఎమోషనల్ నీడ్స్ అన్నవి and you say thank you లేదు నేను మ్యూట్ అయిపోతాను. ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు రెస్పాండ్ టు. నేను 100 సార్లు థ్యాంక్ యూ చెప్తా, థ్యాంక్స్ ఎందుకు అంటారు. ఐఎమ్ లైక్ కదా కరెక్టే, షీఈస్ దేర్ ఫర్ మీ ఆర్ హీ ఈస్ దేర్ ఫర్ మీ. నేను థ్యాంక్స్ చెప్పలేను, ఎందుకంటే నాకు థ్యాంక్స్ చెప్తే నాకు ఇంక ఏడుపు వచ్చేసి అంత ఎమోషనల్ అయిపోతాను నేను. when somebody says నేను మ్యూట్ అయిపోతాను. ది అదర్ పర్సన్ ఇఫ్ దే నో మీ దే విల్ బీ లైక్ ఓకే ఇది కొంచెం ఎమోషనల్ అవుతుంది. మిగిలిన వాళ్ళు కొంచెం రూట్ అనేది అనుకోవచ్చు, ఏంటిది ఏం మాట్లాడలేదు మనం ఎంత ఆఫర్ చేస్తుంటే. మ్యూట్ అయిపోతాను నేనైతే, మ్యూట్. ఓ మై గాడ్. ఓకే, చాలా ఐ థింక్ ఈరోజు మన థెరపీ సెషన్ అయిపోయింది. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి మనం మాట్లాడదాం అనుకున్నాం. యూ హ్యావ్ దిస్ బ్రాండ్ మర్చ్ బెటర్. ఎక్కడి నుంచి వచ్చింది ఐడియా? మర్చ్ బెటర్ స్టార్ట్ చేశారు 2021లో. ఐ వాజ్ రైట్ అబౌట్ ద ఇయర్ దట్ యూ స్టార్టెడ్. సో ఎట్లా వచ్చింది ఐడియా? వై డిడ్ యూ వాంట్ టు స్టెప్ ఇన్ టు సంథింగ్ లైక్ దిస్? సో బేసికలీ నేను ఇండిపెండెంట్గా మ్యూజిక్ చేసుకుంటుండే. I released an album 2020లో, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అని. three songs which I have composed. And in the western world ఒక ఆల్బమ్ రిలీజ్ చేసినప్పుడు లేకపోతే ఒక టూర్కి వెళ్ళినప్పుడు ఆర్టిస్ట్స్కి వాళ్ళకు మర్చ్ ఉంటుంది. టీషర్ట్స్, బ్యాడ్జెస్, క్యాప్స్, వాటర్ బాటిల్స్ ఏవో అమ్ముకుంటారు. ఎందుకంటే దట్స్ ఎ డిఫరెన్స్ లైన్ ఆఫ్ రెవెన్యూ. షోస్కి వెళ్ళినప్పుడు ఏవో టీషర్ట్ అవన్నీ కొనుక్కుంటూ ఉంటారు అనమాట. సో అలాగా ఐ వాంటెడ్ టు హ్యావ్ మై ఓన్ మర్చెండైజ్. చాలామంది కంపెనీస్ దగ్గరికి వెళ్తే మీరు డిజైన్ పంపించండి మేము ప్రింట్ చేస్తాం అన్నట్టు మాట్లాడారు. ఐ సా ఇట్ యాజ్ దేవర్ లైక్ ప్రింట్ ఆన్ డిమాండ్ సార్ట్ ఆఫ్ వైబ్ వచ్చింది నాకు. సో నేను అనుకున్నాను అలా కాదు, ఆర్టిస్ట్స్ కంటూ ఒక మంచి మర్చెండైజింగ్ సొల్యూషన్ ఇవ్వాలి. ఒక ఆర్టిస్ట్ వచ్చి మేము ఇలాగ ఒకటి చేద్దాం అనుకుంటున్నాము, మాకు ఒక ప్రోడక్ట్ ఐడియా ఉంది అన్నప్పుడు వీ విల్ వర్క్ క్లోజ్లీ విత్ దెమ్ అండ్ వీ విల్ గివ్ లైక్ A to Z సొల్యూషన్స్ ఫర్ దెమ్. రైట్ ఫ్రమ్ కాన్సెప్చువలైజింగ్ టు లాస్ట్ కస్టమర్ సర్వీస్. వాళ్ళు ఆన్లైన్ కొనుక్కొని లాజిస్టిక్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి
మాకు రాంగ్ సైజ్ వచ్చింది, లేకపోతే మాకు వేరేది కావాలి, ఆ లాస్ట్ లాజిస్టిక్స్, ఆ లాస్ట్ వరకు A to Z వరకు వీ వాంట్ టు గివ్ solutions to the artist or that partner whoever is working with us. So that way we said much better, we'll give much better solutions for you laga we made it as merchandising lo much కలిపి మచ్ బెటర్ అని చేసామన్నమాట. ఓకే. సో వీ డూ పార్ట్నర్ విత్ B2B. ఇట్స్ లైక్ వీవ్ డన్ మర్చెండైజింగ్ ఫర్ శ్రేయా ఘోషల్ మ్యామ్, షాల్మలి ఖోల్గడే అని బాలీవుడ్ సింగర్, షీ ఈస్ వెరీ బిగ్ ఇన్ ద బాలీవుడ్ సీన్స్. We did SPB sir's official merchandising, t-shirts, books, bags చేసాము. We did merchandising for an IP called Ichipad, సాకేత్ వాళ్ళ కాన్సర్ట్ టూర్ కాన్సెప్ట్ అనమాట. తర్వాత we did for band Capriccio, which is one of the biggest bands in Telugu. And yes, a couple of artists, my merchandising I did. అండ్ వెరీ రీసెంట్లీ ఇంకా డైరెక్ట్గా కస్టమర్స్కి నాకు మా సిస్టర్ మౌనిమాకి మాకు ఉన్న కామన్ ఫ్యాన్ ఆర్ దట్ కమ్యూనిటీలో మాకేమనిపించిందంటే ఎక్కువ మంది జర్నలింగ్ మేము బాగా జర్నలింగ్ చేస్తాం. సో వీ థాట్ ఆఫ్ కమింగ్ అప్ విత్ అవర్ ఓన్ జర్నల్స్, మైండ్ఫుల్ ప్రోడక్ట్స్, వెల్నెస్ రిలేటెడ్ హాలిస్టిక్ ప్రోడక్ట్స్ రిలీజ్ చేద్దాము, ప్రొడ్యూస్ చేసి we'll start selling them money, and we've been getting good response. కొనుక్కుంటున్నారు, మేమే సెల్ఫ్ ప్రమోట్ చేసుకుంటున్నాము, ఇవి మా ప్రోడక్ట్స్ మేమే డిజైన్ చేసాము అని, బికాజ్ వీ ఆనెస్ట్లీ డిడ్ డిజైన్ దోస్. సో అలాగా నెమ్మదిగా బిజినెస్లోకి దిగాం, బికాజ్ వీ సీ ఇట్ యాజ్ అన్ అదర్ రెవెన్యూ, అండ్ ఆల్సో ఇట్ ఈస్ లైక్ వీఆర్ బీయింగ్ authentic with ourselves. We are using it, so you guys also can use it. We've been journaling from 5-6 years. That's nice. సో మాకు మార్కెట్లో ఉన్న జర్నల్స్ అన్నీ కొంచెం ఓవర్వెల్మింగ్గా అనిపించి వీ థాట్ అరే మనమే జర్నల్స్ చేద్దాము, మనకి తెలుసుకొని మనకి కరెక్ట్గా కావాల్సిన ప్రాంప్ట్స్తో చేద్దాము అని చేసాము. పీపుల్ లవ్డ్ ఇట్. వాటర్ బాటిల్స్, స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్, స్లీప్ మాస్క్స్, క్యాండిల్స్, అరోమా, యాంగ్జైటీకి యాక్యూ రింగ్స్ చేసాము, యాక్యుపంక్చర్ రింగ్స్, ఫిజిటింగ్ రింగ్స్ లాగా. అలాగా వీఆర్ స్లోలీ గెటింగ్ ఇన్ టు ఇట్. మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. వీ వర్కింగ్, నాట్ వర్కింగ్, వీ వాంట్ టు స్ట్రీమ్ లైన్ థింగ్స్ అనమాట. యా, ఐ థింక్ సెల్ఫ్ అవేర్నెస్ గురించి మాట్లాడడం కాబట్టి ఐ థింక్ జర్నలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూ కెన్ ప్లగ్ దట్ ఇన్. యా, ఎగ్జాక్ట్లీ. సో ఎనీథింగ్ విచ్ రిఫ్లెక్ట్స్ అవర్ పర్సనాలిటీ, ఎనీ ప్రోడక్ట్స్ విచ్ వీ వాంట్ టు యూస్, ఆ మార్కెట్లో ఆ గ్యాప్ చూసుకొని వీఆర్ ట్రైయింగ్ టు ఫిల్ ఇన్ దోస్ గ్యాప్స్ విత్ అవర్ ప్రోడక్ట్స్ అనమాట. ఫెయిర్ ఎనఫ్. ఐ గెస్ ఆంటర్ప్రెనర్షిప్ కూడా ఐ థింక్ ఈజ్ నాట్ ఎవ్రీబడీస్ గేమ్, బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ యూ కేమ్ ఇన్ విత్ అన్ ఇంటెన్షన్. ఐ థింక్ వాట్స్ అమేజింగ్ ఇస్ దట్ మీకు ఆ నీడ్ క్రియేట్ అయింది కాబట్టి వేరే నీడ్ ఉన్న వాళ్ళకి కేటర్ చేద్దామని పర్పస్ఫుల్గా స్టెప్డ్ ఇన్ టు ఇట్. ఐ థింక్ చాలా మంది వరకు బిజినెస్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, పర్పస్ డ్రివెన్ కాకుండా స్టార్ట్ చేస్తారు. కొంచెం కష్టం అవుతుంది వాళ్ళకి నడపడం, ఎందుకంటే యు ఆర్ నాట్ ఇన్వెస్టెడ్ ఎనఫ్. బట్ బికాస్ యూఆర్ ఇన్వెస్టెడ్ ఎనఫ్, ఐ హోప్ ఇట్ గోస్ వెల్ ఫర్ యూ. యా, ఫస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ చూసాం, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ప్రాఫిట్స్ చూడలేదు. యాక్చువల్లీ వి వెంట్ నెగిటివ్. ఈ ఇయర్ ఇంకా బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదు. సో ఇట్ టేక్స్ కరేజ్ టు స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. ఐ సీ ఇట్ యాజ్ దట్ వే. రిస్క్ తీసుకోవాలి. చాలామందికి మంచి ఐడియాస్ ఉంటాయి కానీ వాళ్ళు రిస్క్ తీసుకోలేరు. తీసుకోవాలనుకున్నా అవ్వదు, కుదరదు. సో వీవర్ లైక్ లెట్స్. సో మౌనికి నాకు కారు ఉండేదన్నమాట, క్విడ్. అది అమ్మేసి మరి we started this 2025 mindful collection and we started. So yeah, let's hope that our products get sold out, inventory anta amudupovali, and we keep coming up with more and more products. Yeah, okay, we wish you a good luck. Thank you, thanks a lot. So last question, మీరు ఇండీ మ్యూజిక్ గురించి స్టార్టింగ్లో మాట్లాడారు దట్ లైక్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంపోజింగ్ అని. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే యువర్ సాంగ్ రైటర్ అని చెప్పారు ఆల్రెడీ, బట్ ఇన్ దట్ డైరెక్షన్ వేర్ ఆర్ యూ హెడ్డింగ్ టు రైట్ నౌ? సో ఇండిపెండెంట్, ఇప్పటి వరకు నేను చేసిన ఇండీ సాంగ్స్ అన్నీ కూడా నేను కంపోజ్ చేసుకున్నవే.
అండ్ ఈ ప్రాసెస్లో నాకు సెల్ఫ్ అవేర్నెస్, నాకు వచ్చిన అవేర్నెస్ ఏంటంటే దట్ ఐ హ్యావ్ రియలీ గుడ్ సెన్సిబిలిటీస్ కంపోజింగ్లో. ఒక సిచ్యువేషన్ ఇస్తే నేను ఎలా కంపోజ్ చేస్తాను, లేకపోతే యాక్చువల్లీ ఐ రియలైజ్డ్కి ఐఎమ్ అ బెటర్ కంపోజర్ దాన్ అ సింగర్. ఓకే, ఆనెస్ట్లీ, అంటే దట్స్ మై సెల్ఫ్ రియలైజేషన్. అండ్ ఐ థింక్ దట్స్ లైక్ ఐఎమ్ గుడ్ ఎట్ ఇట్. సో ఐ ఫీల్ లైక్ దాన్ని నేను ఇంకా మానిటైజ్ చేసుకోగలను, దాన్ని ఇంకా నేను ఛానలైజ్ చేసుకోవచ్చు, దాన్ని ఇంకా నేను లెవరేజ్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న సినిమాలకి, షార్ట్ ఫిలిమ్స్కి, వీటికి కూడా నేను ఐ కెన్ స్టార్ట్ కంపోజింగ్. ఐఎమ్ రెడీ కరెంట్లీ. సో ఐ డిడ్ అ కపుల్ ఆఫ్ జింగిల్స్. మొన్న ఒక ఎన్జిఓకి ఐ డిడ్ అ జింగిల్. దే వర్ ప్రమోటింగ్ మెన్స్ట్రల్ కప్ క్యాంపెయిన్కి. ఐ డిడ్ అ good song, and that I think was a good, I felt like I composed well, and the client was very happy. Very NGO Sahas. And then I'm doing for a soap commercial now, so I'm composing for a couple of projects like that. So nammadiga movies ki gaani lekapothe indie film makers, like minded creative people, if they approach me, I'm open to composing and scoring for their projects and stuff. That's where I'm seeing myself. Or else na own songs I keep releasing. I'm coming up with my own album now. It's called Gold. So it has 7 tracks, and it's like a very nice conceptual album anmata. So yeah, composing is an ongoing thing. Avutondi ala geltondadi, but yeah, that's వెరీ హెడెడ్. మొన్న కోల్డ్ ప్లేది రిలీజ్ చేశారు కదా ఒకటి, లైక్ వెరీ బ్యూటిఫుల్ ఇట్ వాస్. ఐ రోట్ ఇట్ ఆల్సో ఫర్ ద ఫస్ట్, లైక్ మొత్తం స్వచ్ఛమైన తెలుగులో ఫస్ట్ టైం చాలా బాగుంది. ఒక పారా రాశాను. వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ది ఎడిట్ ఆల్సో వాజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. అది లిమిట్లెస్ గ్రీన్స్. అది ఐ థింక్ మన విజన్కి మనతో వర్క్ చేసే వాళ్ళు కూడా అలైన్ అయ్యి, కరెక్ట్, మనం అనుకుంటున్నాం కదా ఇందాకలా అందరూ ఒక పేజ్ లో ఉంటే అవుట్పుట్ బ్యూటిఫుల్ గా వస్తుందని. ఐ థింక్ దట్ ఇస్ వాట్ వాజ్ వెరీ ఎవిడెంట్ ఫ్రమ్ యువర్ కోల్డ్ ప్లే. యా, సో ఐ కాల్డ్ రెండిషన్. యాక్చువల్లీ యూ కెన్ సే కోల్డ్ ప్లే దామినీస్ వర్షన్. లోక్ బేసికలీ కోల్డ్ ప్లే ఏం చేసిందంటే, ద బ్యాండ్ దే రిలీజ్ దేర్ ఓన్ సాంగ్. వాట్ దే డిడ్ వాజ్ బీ ఆర్ గెస్ట్ అని ఇంకొక వర్షన్ రిలీజ్ చేసింది, వేర్ కొన్ని బార్స్ ఒక వర్స్ని ఎంటీగా వదిలేశారు. యూ కెన్ ఇంటర్ప్రిట్ ఇట్ ఇన్ ఎనీ వే. ఆల్ ఓవర్ ద వరల్డ్ పీపుల్ హ్యాడ్ మేడ్ సో మెనీ వర్షన్స్ ఆఫ్ ఇట్. ఒక అరబిక్ సింగర్ ఎలియానా అని చెప్పి షీ రిలీజ్ హర్ ఓన్ వర్షన్, ఎలియానాస్ వర్షన్ అని ఉంటుంది. దెర్ ఈస్ సమ్ అదర్ వర్షన్. సో ఐ వాజ్ లైక్, తెలుగులో ఎవరు చేయలేదు, ఐ విల్ డూ మై ఓన్ వర్షన్ అని ఐ డిడ్ ఇట్ అనమాట. బీఆర్ గెస్ట్ అన్నారు, సో వై నాట్, లైక్ రైట్ యువర్ ఓన్ వర్స్. Seizing the opportunity. Exactly, seize your opportunity. Yes. Okay, on that note, we've come to the end of the podcast. Thank you so much. Your parting thoughts. My parting thoughts are, yes, how was the podcast and why should people watch this podcast? I think people should watch this podcast to have their moment of self-awareness or self-realization, or some way I feel like we have healed them. I feel like if these podcasts help them realize something in their life, then we've done our job. I think you're right. Ee roju I think we were our most vulnerable selves. Yes. Ante from whatever conversation manidarki anta we don't have so many layers, we're very open like that, and yeah, I realized. So hopefully ఏదో ఒకటి ఒక్క విషయాన్ని నేర్చుకొని మీకు హెల్ప్ అయితే ఐ థింక్ that's a win for us. Yeah, and also we are all learning. We are not like, it's not like we are saints. At the end of the day, we are also still struggling. We are still struggling with our self-worth issues. We have ఏదో ఒక issue every day we do have, but I feel like we are all learning. Join. పదండి ముందుకు పోదాం. Join this moment of change. Arre, I think we should cut this and put it in our intro for every episode. Yes. Crazy. No, I agree with you, but I really appreciate how you presented yourself today. ఎందుకంటే నేను చాలా
ప్రతి గెస్ట్ నాకు చెప్తుంటారు వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు నాతో మాట్లాడడానికి, కానీ నేను మీకు చెప్తున్నాను. ఐ థింక్ తేజస్వి ఎపిసోడ్ తర్వాత ఐ థింక్ లైక్ ఐ ఫెల్ట్ దిస్ కంఫర్టబుల్ విత్ యూ. థ్యాంక్ యూ. సో అందుకనే నేను కూడా అనర్గళంగా మాట్లాడాను, తెలుగు నేర్చుకుంటున్నాను ఈ మధ్య. నేను చాలా ఇంగ్లీష్లో వాగాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ దామిని ఫర్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ అండ్ ఐ హోప్ we don't get any negative comments. Please stop with your negativity. పాజిటివ్ కమెంట్స్ చేయండి. Yes. Yeah. Bye bye. Bye.